నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అందుకే హీరో స్టార్ అయిద్దామని ఫిక్స్ అయిపోయావా? ఇన్స్టాకే అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఆ ప్లాట్ఫామ్ని ఎందుకు ఎంచుకున్నావు అసలు? నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది. సో మెయిన్ థింగ్ ఏంటంటే అందులో అమ్మాయిలు నిజంగా చాలా అందంగా ఉండాలి. సో ఫేస్ మీద ఒక పింపుల్ కూడా ఉండొద్దు. సో పర్సనాలిటీ కూడా బాగుండాలి. వెయిట్ ఇంతే ఉండాలి, హైట్ ఇంతే ఉండాలని అంటారట. సో నిజమైన పూజ నిజం, ఖచ్చితంగా అంటే అవన్నీ. ఎలా ఉండాలి అసలు? అంటే వాళ్ళు లుక్ వైజ్ గా జనాలు ఇలా చూడగానే వాళ్ళు వచ్చి అబ్బా అని. ఫ్లైట్ ఎక్కాలా? అవును. ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కావు నువ్వు ఫ్లైట్? బ్యాంకాక్ వెళ్ళినప్పుడు. మనీ పూజ అయితే చూడ్డానికి ఇంత సింపుల్గా నీట్గా క్యూట్గా మాట్లాడుతుంది. కానీ నేను కొన్ని వీడియోస్ చూసి అసలు రఫ్ అండ్ టఫ్గా, సో అంటే అంటే మరీ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా నీట్గా చేసావు. అంటే చూయించి చూడనట్టుగా, అంటే జనాలను అట్రాక్ట్ చేస్తున్నావు అన్నట్టు. నువ్వు అక్కడ జనాలు పూజని ఇలానే చూడాలనుకున్నప్పుడు పూజ ఎందుకు అక్కడ మైనేజ్ చేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎవరి ఇష్టం నీకు హీరోలల్లా బాగా? వీళ్ళని చూస్తే అబ్బా అనుకున్న హీరో ఎవరైనా పెళ్లి చేసుకుంటే బాగుండు, కనీసానికి ఒక్కసారి చూసినా బాగుండు, దర్శన భాగ్యం అన్నట్టుగా కొంతమంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. హీరోసా? హీరోస్ పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణేనా? సో ఇంకొకటి ఏంటంటే, అంటే ఎక్కువ సాడ్గా బాధపడిన మూమెంట్స్ నీకు ఏమున్నాయి పూజ? ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఒకటి ఉంది, అది మా చిన్నాన్న విషయం. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం అయితే మొన్నటిదాకా తీసుకుంటే హాట్ టాపిక్తోనే మీకు కనిపించాం. కానీ ఈ రోజు అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పేసి ఇన్స్టా నుండి ఒక అమ్మాయిని తీసుకురావడం జరిగింది. తను ఎవరో కాదు, పూజ. సో మొన్న అయితే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తన వీడియోతోనైతే అందరిని అలచల్ చేసింది. తను ఇన్స్టాకి ఎందుకు వచ్చింది? సో ఎందుకంటే తను చదువుకున్నటువంటి సబ్జెక్టు వేరు, బట్ కొంతమందికి అంటే యాక్టింగ్ చాలా ఇష్టం. ఒకప్పుడు టిక్ టాక్ నుండి కొంతమంది ఇన్స్టాలో ఫేమస్ అయ్యారు. దీని ఇన్స్టాలో ఎంతవరకు ఫేమస్ అయింది? ఎందుకంటే చాలా వరకు ఫాలోవర్స్ అయితే ఉన్నారు, బట్ ఎలాంటి కామెంట్స్ వస్తాయి? సో ఎవరికైనా అందులో ప్రపోజ్ చేసిందా, లేకపోతే తన లవ్లో ఉందా? బట్ తను ఏమేంటి మొత్తానికైతే ఒక ఫ్లైట్ పెట్టడం జరిగింది. ఒకసారి అయితే తన గురించి అడుగుదామని ఈరోజు పర్టికులర్గా మా శివ స్టూడియోకి తీసుకురానుంది. ఒకసారి పూజ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ పూజ. హాయ్ అక్క. ఎలా ఉన్నా? బాగున్నాక, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా, థ్యాంక్ యూ. నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అందుకే హీరో స్టార్ అయిద్దామని ఫిక్స్ అయిపోయావా? అవునక్క. సో అంటే నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడ పూజ? నేను ఫస్ట్ ఏలూరులో ఉండే. 2 years బ్యాక్ వైజాగ్ వెళ్ళాను. ఓకే. సో ఇప్పుడు స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చాను. దానికి వైజాగ్ పిల్ల నువ్వు. అవును. సో కూల్ ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ హాట్లోకి వచ్చావు. మరి ఏమనిపించదా నీకు? అంటే అక్కడి వాతావరణం ఇక్కడ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా చాలా వరకు. చాలా డిఫరెంట్. సో అన్ని మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది ఎప్పుడైనా? హోమ్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. మమ్మీతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటావా? చాలా క్లోజ్ మమ్మీ. అంటే ఎప్పుడైనా అర్జెంట్గా చూడాలనుకుంటే వెంటనే వెళ్ళిపోతావా ఇక్కడ నుండి? వెళ్ళను, వీడియో కాల్ చేసి మాట్లాడితే ఏమైనా మిస్ అయితే. వెళ్ళడం అవ్వదు కదా. సో ఎక్కడ మంచిగా అనిపిస్తుంది నీకు? అంటే వైజాగ్ బాగుంటుందా, హైదరాబాద్ బాగుంటుందా? రెండు డిఫరెంట్. ఇక్కడ స్టడీస్ వెళ్ళడానికి ఉండదు, ఉండాల్సిందే. ఇంకా వైజాగ్ అది బాగుంటుంది. ఎందుకు పూజ అంటే సబ్జెక్ట్ అనేది మనం నీ స్టడీ సబ్జెక్ట్ కంపల్సరీగా తీసుకుందాం, బట్ ఇన్స్టాకే అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఆ ప్లాట్ఫామ్ని ఎందుకు ఎంచుకున్నావు అసలు? నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది. నేను డబ్ స్మాష్ వచ్చింది కదా, అప్పటి నుండే, అప్పటి నుంచి ఆ కాలం నుండి ఈ కాలానికి వచ్చావా? అప్పటి నుంచి చేస్తుండేదాన్ని డబ్ స్మాష్. టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాను. ఎట్లా అనిపించింది టిక్ టాక్ పోయినప్పుడు? నీ ఫీలింగ్ ఏంటి అసలు? అందులో నాకు 20K ఫాలోవర్స్ దాకా ఉండేవాళ్ళు. అప్పుడు కరోనా కదా, నేను బాగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను, చాలా రీచ్ వచ్చింది. ఇంకా పోయినప్పుడు అయితే చాలా బాధ వేసింది. ఏడ్చావా? ఏడ్చాను, నిజంగా ఏడ్చాను. ఒకసారి 7, 6 అప్పుడు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఎందుకు ఇన్స్టాలో మళ్ళీ బ్యాక్ ఇచ్చా కదా. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇన్స్టా? 2 years 1 year అయిపోయిందా? 2 years నుంచి 2 years. చేస్తాను. ఎందుకంటే నీకు ఇప్పుడు 42K కదా. సో అంతమంది రావడం అంటే చాలా కష్టం కదా. చాలా. సో ఎట్లా వాళ్ళని ఇట్లా అట్రాక్ట్ చేసావు చెప్పు? నీ స్మైల్తోనా, నీ కళ్ళతోనా? ఇలా స్మైల్తో, కళ్ళతో, హార్డ్ వర్క్ కూడా ఉందండి. హార్డ్ వర్క్ కూడా ఉందా? సో ఇప్పటికి ఎన్ని వీడియోస్ పెట్టావు అందులో ఇన్స్టాలో? 500 వరకు ఉంటాయి కావచ్చు. ఓకే.
సో అనుకుంటావా ఎప్పుడైనా నాకు మిలియన్ వస్తే బాగుంది అంటే కేళ్ళలోనే ఆగిపోతున్నాయి కదా, సో ఇంతమంది నన్ను చూస్తున్నా కూడా సో మిలియన్ వరకు ఇంకా రీచ్ చేయడం లేదని కొన్ని వీడియోస్ చెప్పేసి. వచ్చినాయి, 2-3 వీడియోస్ మిలియన్ వ్యూస్ వెళ్ళినాయి. అంటే అవి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తాయని, ఎక్స్పెక్ట్ చేసినాయేమో వెళ్ళలేదు. ఓకే, బాగా రెడీ అయ్యి చేసే వీడియో ఎప్పుడు పోదు కదా, జనరల్ న్యాచురల్ గా ఉన్న వీడియోస్ పోతూ ఉంటాయి. అంటే జనాలకు అలానే నచ్చుతుందేమో పూజ. సో అనుకుంటామంటే ఈ వీడియో ఇలా రీచ్ అయింది కాబట్టి సమ్ నేను ఇలానే మళ్ళీ అంటే ఈ ప్రాసెస్ లోనే వెళ్తే బాగుంటది అని చెప్పేసి. ఏంటంటే ఓల్డ్ సాంగ్సా లేకపోతే నార్మల్ జనరల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి సాంగ్స్? ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ ఎలా తీసుకుంటారు మీరు? అంటే ఈ రోజు ఒక వీడియో ట్రెండింగ్ అవుతుంది, సో ఆ వీడియోకి సంబంధించింది మీరు వెంటనే అది అప్పుడే వీడియో తీసేసి ఎడిటింగ్ చేసి పెడతారా, సో దానికంటే ఒక టైం కేటాయిస్తారా? అంటే వెంటనే అది ట్రెండింగ్లో ఉందంటే వెంటనే అవి రీల్స్ చూసి మేమే చేసి ఎడిట్ చేసుకొని, అంటే దానికి అప్లోడ్ చేయడానికి పర్టికులర్ టైం ఉంటుంది, ఈ టైంలో పెడితే రీచ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఆ టైం చూసి అప్లోడ్ చేస్తాం. సో ఇంకొకటి పూజ, నువ్వు ఇప్పుడు ఏం చదివావు మొత్తానికి? నేను డిగ్రీ వచ్చేసి బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం చదివాను. ఓకే, ప్రెజెంట్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నా. సో ఎందుకు ట్రావెలింగ్ అని పెట్టుకున్నావు? ఇష్టమా తిరగడం? టూరిజం ట్రావెలింగ్ వైపు చాలా ఇష్టం నాకు. నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచే ఇటు సైడ్ రావాలని ఫిక్స్ అయ్యా. సో ఇటు సైడ్ అంటే జనరల్గా అమ్మాయిలందరూ ఎక్కువ డాక్టర్స్ కావాలి, సో డాక్టర్ మీద చాలా వరకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో డాక్టర్ అయినా కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే అందరు మోడలింగ్ అయినా కావచ్చు, కొంతమంది సో ఇంకేంటి ఈ నర్స్ అనేది కామన్, అంటే జనరల్గా కొంతమంది మాత్రమే అది ఆ ఫీల్డ్ ఎంచుకుంటారు. సో మెయిన్ డాక్టర్, ఇంజనీరింగ్, కలెక్టర్ కావాలి, లాయర్ కావాలి, సో ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటారు. నువ్వు పర్టికులర్గా హెయిర్ హోస్టర్నే ఎందుకు ఎంచుకున్నావు? నాకు ఇంటర్లో ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఎయిర్ హోస్టెస్ అవ్వాలని చెప్పేసి. నేను అప్పుడే ఇంట్లో చెప్పేసాను నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, ఇటు సైడ్ బాగుంటుంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఏం అబ్జెక్ట్ చేయలేదు, వెళ్ళు నీకు ఇష్టమైంది చేయని చెప్పారు. సో దానికి తగ్గట్టు నేను బీబీఏలో టూరిజం సబ్జెక్ట్ తీసుకున్నా. సో నెక్స్ట్ ఇంటర్ అయిన తర్వాత కూడా వెంటనే జాయిన్ అవ్వచ్చు ఏవియేషన్, కానీ డిగ్రీ ఉంటే కూడా మనకి మంచిది కదా, బెటర్, ఇంకా బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంటా? చాలా 3 ఇంపార్టెంట్ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కంపల్సరీ. అంటే మీరు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడికి ఉన్నటువంటి సో వచ్చిన గెస్ట్లను కంపల్సరీగా కూడా మీరు రిసీవ్ చేసుకోవాలి మీ లాంగ్వేజ్తోని. సో కనీసం తిన్నారా, ఉన్నారా, ఇది తీసుకోవాలన్నా కూడా మీ లాంగ్వేజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఇప్పటి వరకు నువ్వు ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి అందులో? సో నేను తీసుకున్నది అయితే 6 months కోర్స్, నాది 2 months కంప్లీట్ అయిపోయింది, ఇంకా 4 months ఉంది. లాస్ట్ మంత్ ఏముంటుంది స్విమ్మింగ్, అది సబ్జెక్ట్ కాదు బట్ మాకు ట్రైన్ చేస్తారు స్విమ్మింగ్. ఇంకా 3 months అయితే సబ్జెక్ట్ కోర్స్ ఉంది. సో ఇప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ 1 monthకి 1 month డిఫరెంట్గా, సో ఫైనల్గా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కిస్తారా? ప్లేస్మెంట్స్ జరుగుతాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ హైదరాబాద్ ప్లేస్మెంట్ అయినా లేకపోతే ఢిల్లీ ఉంటాయి, వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కడైతే అక్కడ మనల్ని ప్లేస్ చేస్తారు. సో నీకు ఎక్కడంటే ఇష్టం ఎక్కువ? అంటే నేను తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ ప్లేస్లో చేస్తే బాగుంటుంది అని ఏదైనా డ్రీమ్ పెట్టుకున్నావా? లేదు, జాబ్ వస్తే చాలు, అందులో జాబ్ వస్తే చాలు అంటే రాదనుకుంటున్నావా? వస్తుంది, నాకు నమ్మకం ఉంది, బట్ ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని లేదు, మేము ఎట్లయినా ఉండేది పైన ఫ్లైట్స్లోనే కదా, కింద ఏరియాస్తో ఏం సంబంధం. నీకేం భయం కాదా? అంటే అది కొంచెం ఎంత ఇష్టమైనా కూడా కొంతమంది ఫ్యామిలీస్ ఎంచుకోరు, అమ్మాయి కాబట్టి సో ఇక్కడే మా దగ్గరే ఉంటే బాగుంటుంది, తను చదువుకొని జాబ్ చేసి మేము ఇచ్చిన పైకి పెళ్లి చేస్తే సో పిల్లలతోనే హ్యాపీగా చూడాలన్నట్టు థింకింగ్ ఉంటారు పేరెంట్స్. సో ఇలాంటి చాలా తక్కువ మంది ఎంచుకుంటారు కదా, అది చాలా కష్టం అది. సో మీ ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేసింది, ఎలా ఒప్పించావు అసలు నువ్వు? మమ్మీ కూడా ఎడ్యుకేషన్ ఫీల్డే, మమ్మీ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ప్రిన్సిపల్. సో మమ్మీకి తెలుసు కదా ఎట్లా ఉంటుంది, ఇప్పుడు చదువుకుంటే ఎలా ఉంటుంది, చదువుకోకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మమ్మీ కూడా ఏం అబ్జెక్ట్ చేయలేదు, ఇంట్లో కూడా సపోర్ట్ చేశారు. సో ఎంతమంది పూజ మీరు? నేను, అక్క. సో అక్క ఇక్కడ హైదరాబాద్లోనేనా? అక్క గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు? లేదు, అక్క వేరే చోట ఉంటుంది. సో ఇందులో ఒక తనతో ప్రమోషన్ చేసావా, ఏదో గిఫ్ట్ కోసం సంథింగ్ చేసావు, తనేనా మీ అక్క? ఏంటా గిఫ్ట్ ఫ్రీగా వచ్చిందా లేకపోతే ప్రమోషన్ చేసి ఇస్తా అన్నారా? అది ప్రమోషనేనా? సో ఇప్పటి వరకు పూజ ఎలాంటి ప్రమోషన్స్ చేసింది? నేను ఫస్ట్ బాగా మంచి చేసిందంటే కన్వెన్షన్ హాల్ చేశాను. ఓకే, నక్షత్ర గార్డెన్స్ అది చేశాను. మిగతావన్నీ విహంగా ఓవర్సీస్ అని చెప్పేసి ఇలాంటి ప్రమోషన్స్. సో వస్తాయా మీకు మేకప్కి సంబంధించినవి కావచ్చు, శారీ సెంటర్ అయినా కావచ్చు, జ్యువెలరీ అయినా కావచ్చు, సమ్ డిఫరెంట్. సో అట్లాంటివి ఏమైనా తీసుకున్నారు ఇప్పటివరకు? చేశాను. ఇచ్చారా ఏమైనా శారీస్ అయినా జ్యువెలరీ అయినా? జ్యువెలరీ ఇచ్చారు. మేకప్ వచ్చేసి నేను ప్రమోషన్ చేస్తే వాళ్ళు నాకు కొలాబ్ చేస్తానంటే వాళ్ళు నాకు మేకప్ చేస్తారు. ఓకే, అట్లా చేయించుకున్నావు. సో ఒకటి పెద్ద డ్రెస్ వేసుకొని అక్కడికి ఇక్కడ తిరిగావు, ఏంటది? అదే బుగ్గల డ్రెస్ వేసుకుంది, అదేనా? ఇక్కడ ఏది, ఏ ఏరియాలో అది? నియర్ వరంగల్ దగ్గర.
సో వరంగల్ వాళ్ళు పిలిపించారు ఇక్కడ నుండి నిన్ను. ఇక్కడ నుంచి తీసుకొచ్చి సూపర్. వరంగల్లోకి పాపం పూజ కనిపించింది అన్నట్టు ఇన్స్టాలో మొత్తానికి. సో జోరుదార్. హైదరాబాద్లో కనిపించలేదు పూజ ఇంకా. సో అంటే ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత అవకాశాల కోసం వచ్చావా, లేకపోతే నువ్వు ఆల్రెడీ టిక్ టాక్ నుండి చేస్తున్నావు కాబట్టి సో నా మీకంటూ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, బట్ దీనివల్ల ఏమన్నా ఆపర్చునిటీ రావచ్చు, సో నువ్వు చదువుకునేదానికి సో నువ్వు చేసేదానికి చాలా డిఫరెంట్, సో డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో అవన్నీ రిసీవ్ చేసుకునే అంత పూజకుందా? అంటే నేను ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఆపర్చునిటీ కోసమే నేను ఇవన్నీ స్టార్ట్ చేశా. ఏమన్నా మంచి ఆపర్చునిటీస్ ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నావు, ఇంకా కంటిన్యూ చేయంటే అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఫీల్ అయ్యి నేను కూడా ఇంకా బాగా చేసేదాన్ని, బాగా అప్లోడ్ చేసేదాన్ని. చేసావా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో పార్టిసిపేట్ చేయడం, కాలేజ్లో డాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ బాగా చేసేదాన్ని. వచ్చాయి మధ్యలో ఉంటేనే చేసేదాన్ని, మధ్యలోనే నన్ను అటు నుంచో పెట్టినా ఇటు నుంచో పెట్టినా నేను చేసేదాన్ని. అంటే అప్పటి నుండే ఉందన్నట్టు నీకు, సో మంచిగా చేయాలని చెప్పేసి. సూపర్. అసలు ఏంటంటే జనరల్గా పూజ నేను ఈ క్వశ్చన్ తీసుకోవడానికి రీజన్ ఇంత ముందుకు అంటే ఖచ్చితంగా ఇందులో చేస్తే అవకాశం వస్తుందని చెప్పేసి చాలామంది సో చాలా తక్కువ టైంలో 1 డేలేను. సో రీసెంట్గా తీసుకుంటే మనం కుంభమేళంలో తీసుకుంటే మోనాలిసా అనే అమ్మాయిని కూడా సో కళ్ళు బాగున్నాయి, నేచురల్ అమ్మాయి అని చెప్పేసి హైప్ లేపడం జరిగింది. అంటే కొన్ని టైంలో వాళ్ళకి ఏంటంటే క్లిక్ వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయికి బిజినెస్ లాస్ కావడం, సో అమ్మాయి వెంటపడడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది వేరుంటుంది. ఏదో కెమెరాకి చిక్కినంత మాత్రాన ఆ అమ్మాయికి పర్టికులర్గా లైఫ్ లాంగ్ ఒక లైఫ్ ఇస్తామని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోము. ఒక మూవీకో సో ఒకదాని ఒక సాంగ్కో యూజ్ చేసి తర్వాత మళ్ళీ ఆమె లైఫ్ తర్వాత మళ్ళీ ఆమె అక్కడనే అదే అవేంటి పూసలు అమ్ముకోవడం జరుగుతుంది. సో అట్లాంటివి కామన్. బట్ ఏంటంటే ఇన్స్టాలో ఉన్న వాళ్ళు ఏంటంటే చాలామంది సో ప్రమోషన్స్తోనే సో కొంతమంది చాలా వాడికి హార్డ్ వర్క్ చేసి సో కష్టపడిన వాళ్ళకి ఈ ఇన్స్టా వల్ల వచ్చినటువంటి వాళ్ళు మైనస్ చేస్తున్నారు, సో మాకు ఆపర్చునిటీస్ లేవు, వీళ్ళు సో ఇన్స్టా యూజ్ చేసుకొని మా పొట్ట మీద కొడుతున్నారు అని చెప్పేసి చాలా మాకు కూడా చెప్పిన వాళ్ళు ఉంటారు. సో మాకు కాల్స్ చేసి మమ్మల్ని తీసుకోండి అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి పూజ? అంటే టాలెంట్ బట్టి వస్తుంది ఏదైనా. మనలో టాలెంట్ ఉందంటే ఖచ్చితంగా మనకి ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా 1 ఇయర్కైనా మనకి ఆపర్చునిటీ వస్తుంది ఖచ్చితంగా. టాలెంట్ అనేది ఉన్నా కూడా కొంతమందిని టాలెంట్ని దొక్కుతారు. అసలు నువ్వు ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీలో ఎక్కడికైనా మూవీ ఆఫర్స్ కోసం తిరగడము సో అట్లా ఆఫీస్కి వెళ్ళామా ఎప్పుడైనా? వెళ్ళలేదు కాబట్టి నీకు అంత ఐడియా లేదు. కొంతమంది జనరల్గా ఇక్కడ శ్రీనగర్ కాలనీ తీసుకున్నా కూడా మన కృష్ణానగర్ ఏరియాలో సో 5:30, 6:30కి వెళ్ళి వాళ్ళు మార్నింగ్ అంతా ఉండి సో జూనియర్ ఆర్టిస్ట్ అయినా కావచ్చు ఒక అవకాశం ఒక్క ఛాన్స్ అని వెతుకుతూ ఉంటారు. ఆ ఒక్క ఛాన్స్ కోసం పూజ ఎక్కడికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. వెళ్ళే ఛాన్స్ వస్తే వెళ్తావు ఖచ్చితంగా. తెర మీద పూజ కనిపించాలి ఖచ్చితంగా, వెండి తెర మీద, అంతేనా? సో వెండి తెర మీద పూజ కనిపించాలంటే ఇండస్ట్రీలో చాలా వరకు చాలా ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ మనకు తెలిసినవే. సో మీడియాలో చూస్తూనే ఉంటావు. సో అమ్మాయి ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తేనే సో ఆ ఆఫర్ అనేది వస్తుందని చెప్పేసి అంటారు. ఎప్పుడైనా జనరల్గా నీ వరకు రాకపోయినా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే పూజ ఇలా ఉంటుంది సో నీకెందుకు హెయిర్ రోస్టింగ్ చేస్తున్నావు కదా, జాబ్ చేసుకొని ఎవరైనా మీ ఫ్రెండ్స్ సజెషన్స్ ఇవ్వడం, మీ ఫ్యామిలీ సజెషన్స్ ఇవ్వడం అలా జరుగుతుందా? సజెషన్స్ అంటే ఏమి ఇయ్యరు, అంత దగ్గరకు వచ్చి అయితే ఏం చెప్పరు, కానీ చెప్తారు ఇట్లా ఉంటుందంట, ఈ ఇండస్ట్రీలో ఇలా ఉంటుందంట, నీకేమన్నా అలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తున్నావా అది ఇదని అడుగుతారు. నేను ఏం ట్రై చేయట్లేదు కాబట్టి అంటే లైక్ కొన్ని వచ్చినాయి కాస్టింగ్ కాల్స్, అవి నేను ట్రై చేస్తున్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేశాను. నేను చేసావు నీ వరకు అంటే ఎలా అంటే నీకేమైనా ఇన్స్టాలో మెసేజ్ పెట్టడం, వాట్సాప్లో పెట్టడం అట్లాంటివి ఏమైనా జరిగాయా? వాట్సాప్లో నేను చేస్తా కదా, మెసేజ్ చేసినప్పుడు జస్ట్ అన్ని డీటెయిల్స్ కనుక్కుంటారు, పోర్ట్ఫోలియో పంపించమని అడుగుతారు. ఇవన్నీ అయిన తర్వాత జస్ట్ నార్మల్గా పిక్స్ పంపించమని చెప్తారు. అంటే పిక్స్ అంటే ఇప్పుడు జనరల్ ఇప్పుడు నువ్వు ఇక్కడ చుడిదారిలో వచ్చావు సో సాంప్రదాయంగా ఉన్నావు కాబట్టి కొంతమంది కంపల్సరీగా ఎక్స్పోజింగ్ ఫొటోసే పెట్టాలి, సో ఖచ్చితంగా అంటే ఒక పార్ట్ ఆఫ్ వేలో అమ్మాయి చూపించిన పార్ట్స్ కూడా చూపించాలని అడుగుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. అది నిజమేనా? నిజమే, ఖచ్చితంగా. అంటే అలా ఉంటేనే అంటే అంటే అతను ఒక మేనేజర్ అయినా సంథింగ్ ఎవరైనా సో మనం బయట జనాలకు కనిపించేది మనం వేసుకునే డ్రెస్లతోనే కనిపిస్తాం. ఎవరు కూడా అంత ఎక్స్పోజింగ్ చేసి నేను తెర మీద కనిపించాలనుకునే అమ్మాయిలు కూడా ఎవరు ఉండరు. అంటే ఉన్నా కూడా సో వాళ్ళు ఇక దాంట్లోనే ఉండిపోతారు కాబట్టి మనం వాళ్ళని కూడా అనడానికి ఉండదు. కానీ ఫొటోస్ చూడడం వల్ల అసలు అక్కడ ఏం లాభం వస్తుంది? మీరు అనుకుంటారా ఇట్లా ఫోటో వల్ల నాకు ఆఫర్ వస్తుంది అని? నాకు ఆ డౌట్ ఉంది. అసలు వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు, దీంతో వాళ్ళకి ఏం సంబంధం? మనం చేసేదేమో యాక్టింగ్, మన హార్డ్ వర్క్ చేసి మనం ఎదుగుతాం, వాళ్ళకి ఇవన్నీ ఏం అవసరమని నాకు అనిపిస్తుంది. కానీ నేనైతే ఎక్కువ డిస్కస్ చేయను ఎందుకు ఏంటి అని. నాకు అలాంటి మెసేజ్ రాగానే
ఇక వెంటనే ఆ నెంబర్ బ్లాక్ చేసేస్తావా లేకపోతే మాట్లాడతావు మళ్ళీ? లేదు లేదు అంటే అనిపించదా దీనివల్ల ఒకవేళ నాకు ఏమైనా అవకాశం మిస్ అవుతుందేమో అని? అనిపించదు. నాకు అలా వచ్చేదానికి నేను వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు. సో ఒక మంచి ఒక హీరోతో ఒక చెల్లెల రోలో సంథింగ్ ఏదో ఉంది. లేదు మిడిల్గా చేసే వాళ్ళు కొంతమంది డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఉంటారు కదా. సో చిన్న బడ్జెట్ మూవీలో పూజ ఖచ్చితంగా హీరోయిన్ కావాలి అనుకుని వాళ్ళు నీకు ఆఫర్ ఇచ్చారనుకో, సో చేయలేని మూమెంట్ అది ఇంకా నువ్వు కనిపించాలి, లేదు కమిట్మెంట్ ఉంటుంది, రెండిట్లలో ఏది తీసుకుంటావు చెప్పు? ఖచ్చితంగా కమిట్మెంట్కి వెళ్ళి అంటే నేను అడుగుతున్నాను కాదు, జనరల్గా జరుగుతున్నాయి అవన్నీ కామన్. సో ఒక గోల్లోకి రీచ్ కావాలంటే నాలుగు గోడల మధ్యలో జరిగే విషయాన్ని నేను ఎందుకు బయటకు చెప్పుకోవాలి, నాకేం అవసరము. నేను ఖచ్చితంగా నా గోల్ రీచ్ కావాలనుకునే అమ్మాయిలు చాలామంది ఉన్నారు, మనం వాళ్ళని అనడానికి కూడా ఉండదు. సో ఇందులో పూజ కమిట్మెంట్కి ఇంపార్టెంట్ అయ్యి వెళ్ళిపోతుందా, లేకపోతే నాకు వద్దు ఆఫర్ అని చెప్పేసి కంటిన్యూగా? లేదు, నేను కమిట్మెంట్కి అయితే అస్సలకే వెళ్ళను. వెళ్ళవస్సలు అసలు నేను అయితే చేయడమైనా మానేస్తా, కానీ అటు సైడ్ అట్లయితే అస్సలు వెళ్ళను నేను మంచి ఆపర్చునిటీ మంచి ఛాన్స్ వస్తుందేమో, మనకి మంచిగా ఉండేటట్టు ఎవరైనా తీసుకుంటారేమో మన స్కిల్స్ని చూసి అని చూస్తున్నా, కానీ అలా వచ్చేటట్టు అయితే నాకు అవసరం లేదు. ఆఫర్ ఎంత పెద్దదైనా. ఎన్ని ఆఫర్స్ వచ్చాయి బెటర్గా నీకు? అంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు షన్నువి ఇవి షార్ట్ ఫిలిమ్స్ అవి తీస్తారు కదా, అందులో డిఓపి వంశీ గారు అని ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ఓటీటీ ఫిలిమ్స్ తీస్తున్నారనమాట. సో అందులో కూడా ఆపర్చునిటీ అడిగారు, నెక్స్ట్ వచ్చే వాటిలో నేను తీసుకుంటాను అని చెప్పారు. అతను కొంచెం మంచిగా మాట్లాడతారనమాట. సో అది ఒకటి ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకటి అడిగారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ నేను ఇప్పుడు ఏం ట్రై చేయట్లే, ఇందులో వెళ్ళిపోయినా కదా, ఇంకా ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తే మాత్రం తీసుకుంటాను. సో ఇప్పుడు మళ్ళీ నీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు హెయిర్ ఎస్టింగ్ జాబ్లోకి వెళ్ళిపోతావు. సో మీరు వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో ల్యాండ్ కావడము, మళ్ళీ రావడం, మళ్ళీ హైదరాబాద్కి రావడం, లేకపోతే ముంబై, ఢిల్లీ సంథింగ్ ఇదే ప్లేస్లో దిగుతావు. సో అలాంటి టైంలో ఆఫర్స్ వస్తే ఏం చేస్తావు పూజ మరి? ఖచ్చితంగా వస్తా, అంటే మంచి ఆఫర్ వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాను. ఒకవేళ ఏదైనా మంచి ఆఫర్ వస్తే జాబ్ వదులుకోవడానికి రెడీనా పూజ? ఖచ్చితంగా రెడీ. మరి అలాంటప్పుడు ఇది చేయడం కంటే ఇదేదో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు కదా మరి? అవును తీసుకోవచ్చు, కానీ ఒక్క సైడే ఎందుకు, రెండు ఉంటే మంచిదే, మనకే మంచిది కదా. అది నార్మల్గా జనరల్గా ఏదైనా చదువుతా అయిపోవు కదా. హెయిర్ హోస్టింగ్ అంటే అసలు చాలా కష్టం, అసలు అందులో జాబ్ రావాలన్నా కొంతమంది చాలా కష్టపడతారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే అందులో అమ్మాయిలు నిజంగా చాలా అందంగా ఉండాలి. సో ఫేస్ మీద ఒక పింపుల్ కూడా ఉండొద్దు. సో పర్సనాలిటీ కూడా బాగుండాలి, వెయిట్ ఇంతే ఉండాలి, హైట్ ఇంతే ఉండాలని అంటారట. సో నిజమైన పూజ? ఖచ్చితంగా. అంటే ఎలా ఉండాలి అసలు? అంటే వాళ్ళు లుక్ వైజ్ గా జనాలు ఇలా చూడగానే వాళ్ళు వచ్చి ఫ్లైట్ ఎక్కాలా? వాళ్ళు చూడంగానే అబ్బా అనిపించాలి, అట్లా ఉండాలి ఒక్కొక్కళ్ళు. క్యాబిన్ క్రూకి అయితే ఒక 300 మెంబర్స్లో ఒకళ్ళనేమో తీసుకుంటారు క్యాబిన్ క్రూకి. ఓకే, అంత కాంపిటీషన్ ఉంటుంది క్యాబిన్ క్రూకి, ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్ ఉంటారు. అంటే నిజంగా వైట్గా ఉన్న వాళ్ళే కావాలా దానికి? లేదు, వైట్గా ఉన్న వాళ్ళు బ్లాక్ కలర్ అయితే ఏమి ఉండదు ఏవియేషన్ ఇందులో క్యాబిన్ క్రూ దాంట్లో. ఓకే, జస్ట్ ఫేస్ మీద పింపుల్స్ ఉండొద్దు, క్లియర్ స్కిన్ ఉండాలి. అది బ్లాక్గా ఉన్నా సరే క్లియర్ స్కిన్ ఉండాలి, ఓకే వైట్గా ఉన్నా సరే క్లియర్ స్కిన్ ఉండాలి, హైట్ ఇంతే అని ఉండాలి. వెయిట్ ఎంత మ్యాక్సిమం హైట్ ఎంత ఉండాలి? 5.4 నుంచి ఉండొచ్చు. ఓకే, ఇంకా 5.4 నుంచి తక్కువ ఉంటే తీసుకోరు క్యాబిన్ క్రూకి. గ్రౌండ్ స్టాఫ్ అయితే వెళ్ళొచ్చు. ఓకే, హైట్ వెయిట్ వచ్చేసి అమ్మాయిలు 52 అట్లా ఉండాలి. 52 ఓన్లీ ఫైనల్ అంతే, ఇంకా 60 వన్ వెయిట్ ఇంకా అటు ఇటు ఉన్నా కూడా తీసుకోరు, ఇంకా 1 kg అటు ఇటు ఉన్నా కూడా. ఇప్పుడు నువ్వు ఎంత? నేను 48 ఉన్నా. సో నువ్వు ఇంకా పెరగాలి. సో అందుకే బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నావా రీల్స్లలో, లేకపోతే ఫోటో పోజులు ఇస్తున్నావా? అది జస్ట్ బ్యాంకాక్ వెళ్ళినప్పుడు రీల్స్. అంతేనా? అంటే ఫ్రెండ్స్తో వెళ్ళావా లేకపోతే జనరల్గా అందరూ? అది నేను తీసుకుంది ట్రావెల్ అండ్ టూరిజం కదా, కాలేజ్ ట్రిప్. అది బ్యాంకాక్ కాలేజ్ ట్రిప్. తీసుకెళ్తూ ఉంటారా మంత్లీ వైజ్గా, లేకపోతే జనరల్గా ఖచ్చితంగా చూపించాలి వీళ్ళకి అన్నీ అని చెప్పేసి? లేదు, 3 years అయిపోయిన తర్వాత, నేను కాలేజ్లో ఉన్నప్పుడు 3 years అయిపోయిన తర్వాత లాస్ట్లో ట్రిప్ అని ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఇయర్ వాళ్ళకి ఉంటుంది, ప్రతి బ్యాచ్కి ఉంటుంది. అది కూడా బ్యాంకాక్ ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారు మొత్తం. ఓకే, టికెట్స్ కానీ అంతా. సో మెయిన్ చెప్పాలంటే అందరు ఎక్కువ ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది గోవా. అది కామన్ అయిపోయింది ఇప్పుడు, అందరూ ఏదో సో ఇంటి పక్కల ఇల్లు లాగానే పోతున్నారు, అసలు సినిమా పోయినట్టుగానే జరుగుతుంది గోవా అంటే. బ్యాంకాక్ అంటే కొంచెం ఆలోచిస్తారు, ఇంకా దుబాయ్ అంటే అమ్మో అమ్మ సో లాంగ్వేజ్ రాని వాళ్ళు అయితే ఎందుకు తీపోవడం అన్న పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు అమెరికా కూడా ఏదో చుట్టాలు ఇంటికి పోయి వచ్చినట్టుగానే అయిపోతుంది, 6 monthsకి 1 yearకి. సో నీకు అనిపిస్తుందా అంటే అమెరికా నేను వెళ్ళలేకపోతున్నా అని చెప్పేసి? ఏమో ఛాన్స్ వస్తే వెళ్తా ఖచ్చితంగా. ఇప్పుడు వరకు అనిపించలేదు వెళ్ళలేదని. ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కావు నువ్వు ఫ్లైట్? బ్యాంకాక్ వెళ్ళినప్పుడే. అప్పుడే ఎక్కావు. ఎట్లుంది నీ ఫీలింగ్?
బాగుంది ఎక్స్పీరియన్స్, ఆమె బాగుంది. నీకు ఇట్లా వనక్కం అని చెప్తుందా, లేకపోతే ఏం చెప్తుందా లాంగ్వేజ్లో? నెక్స్ట్ నేను కూడా చెప్పాలా ఇలా అన్న థింకింగ్ వచ్చిందా? సవడిక అని చెప్పింది. ఆ లాంగ్వేజ్ వచ్చా నీకు? ఆహా లేదు, అంటే కొంచెం కొంచెం అర్థమైంది. ఓకే, ఆమె చెప్పేది. పర్లేదు, అక్కడ మాట్లాడే వాళ్ళు కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది లాంగ్వేజ్. పూర్తిగా అయితే మనకి అలవాటు లేదు కదా, అర్థం కాదు. నీ 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనే నీ దగ్గర వచ్చి కూర్చున్నాను అనుకో ఫ్లైట్లో, ఏం చెప్తావు అసలు? అంటే ఏ లాంగ్వేజ్లో చెప్తావు? ఇప్పుడు నీ తెలుగు లాంగ్వేజ్, సో నాకు తెలుగులోనే చెప్తావా? అప్పుడు అనుకుంటావా చెప్ప తెలుగు అయితేనే బెస్ట్, ఈ హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి సంపకదిరుడు అని చెప్పేసి. తెలుగులోనే చెప్తా. అంటే జనరల్గా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, హెయిర్ రోస్టర్ కొంతమంది మ్యాక్సిమం 99% హైదరాబాద్ నుండి వెళ్ళిన వాళ్ళకి తెలుగు వస్తుంది. సో అక్కడ అంటే కావాలని ఖచ్చితంగా మీకు ఇంగ్లీషే మాట్లాడాలి, హిందే మాట్లాడాలని చెప్తారా? మన కస్టమర్కి ఎట్లాంటి లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లో మనం మాట్లాడేలాగా ఉండాలి అంతే. సో అక్కడ అన్నీ అంటే కొంతమంది పిల్లల్ని పట్టుకొని వస్తూ ఉంటారు, చికాకులా ఉంటాయి, అవి కూడా మీకు నేర్పిస్తారా? అంటే వీళ్ళు వచ్చినప్పుడు ఇలా రిసీవ్ చేసుకోవాలి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇలా రిసీవ్ చేసుకోవాలి, చాలా డౌన్ టు ఎర్త్, వాళ్ళు ఏమన్నా సరే చాలా పేషెన్స్గా ఉండాలి. పూజకి ఓపిక ఉందా అసలు? ఉంది ఉంది. అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది అనుకుంటా. ఇప్పుడు ముందుంది ముసల పండగ అన్నట్టు, ఎవరేమో పిజ్జా తిన్నట్టు, సినిమా చూసినట్టు, ఒక్కసారి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కినట్టు అనుకుంటున్నావా? లేదు, చాలా పేషెన్స్గానే ఉంటాను నేను. సో అంటే కొంతమంది వాంతింగ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు. సో ఫ్లైట్ ఎక్కగానే భయపడి కొంతమందికి సో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మళ్ళీ కిందికి రావడం, సో అట్లాంటివి మీకు ముందుగానే ప్రిపేర్గా చేస్తారా? సో ట్రైనింగ్లో అన్నీ ముందే అన్నీ మాకు ట్రైన్ చేస్తారు. ఓకే, అంటే ఫస్ట్ డే నువ్వు క్లాస్కి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు పూజ? మొత్తం డిఫరెంట్గా అనిపించిందా? పోంగన్ అన్ని విమానాలు కనిపించాయి చుట్టుపక్కల? వచ్చానా ఇటు ఏమన్నా వస్తుందా జాబ్, ఎంత చాలా మైండ్లో చాలా ఉన్నాయి. తర్వాత అలవాటు అయిపోయింది, ఇంకా మొత్తం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంటే ఎంతమంది ఉంటారు క్లాస్లో రెగ్యులర్గా? అంటే క్లాస్కి వచ్చేసి 20 members వరకే ఉంటుంది స్ట్రెంత్. వాళ్ళు అంతకు మించి తీసుకోరు. ప్రతి ఒక్క స్టూడెంట్ని మంచిగా వాళ్ళు మాట్లాడేలాగా, స్టేజ్ ఫియర్ పోయేలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే ట్రైనర్స్ బాగుంటారా? సో బెస్ట్ ట్రైనర్స్తోనే తీసుకుంటారా మీరు ఎప్పుడైనా? మాకు ఎక్స్ క్యాబిన్ క్రూస్ ఉంటారు, ట్రైన్ చేసే వాళ్ళు ఎక్స్ క్యాబిన్ క్రూస్ ఉంటారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు మమ్మల్ని. ఇప్పుడు హాస్పిటాలిటీ ఉందంటే హోటల్స్లో చేసిన మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు అంటే లైక్ రిటైర్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ట్రైన్ చేస్తారు. ఓకే, మిమ్మల్ని ఎప్పుడైనా అంటే చిరాకు పడకుండా అంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సో మిమ్మల్ని ఏమైనా అడుగుతూ ఉంటే సో మీరు బోర్డు మీద వెళ్ళి చెప్పడం అట్లాంటివి ఏమైనా చేస్తారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి చేయాలి ఖచ్చితంగా, డైలీ. ఏం చెప్పావు ఇప్పటివరకు నువ్వు? ఒక సబ్జెక్ట్ చెప్పు, ఒక 1 minuteలో ఏదైనా సబ్జెక్ట్. అంటే వాళ్ళు ర్యాండమ్గా కొన్ని టాపిక్స్ ఇస్తూ ఉంటారు, దాని గురించి మేము నుంచొని ఒక 1 minute అయినా వాళ్ళు చెప్పినంతసేపు మాట్లాడుతూ ఉండాలి. వెంటనే ఇస్తారు వాళ్ళు నుంచోబెట్టే టాపిక్స్. అవి వాళ్ళు ఏ టాపిక్స్ అయినా రిలేటెడ్, కానీ ఏమైనా మనకి ఏంటంటే లైక్ ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. ఓకే, నువ్వు తప్పు మాట్లాడు, రైట్ మాట్లాడు, కానీ ఫస్ట్ అయితే మాట్లాడాలి పర్ఫెక్ట్గా వాళ్ళకి వచ్చినట్టు. కానీ మెయిన్ ఏది వచ్చినా రాకపోయినా మాత్రం ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా రావాలి. సో ఇంగ్లీష్తో అంత పని ఉండదు కాబట్టి తెలుగు ఆల్రెడీ మనం మాట్లాడుతూనే ఉంటాం, కానీ మెయిన్ థింగ్ ఇంగ్లీష్. అంటే నువ్వు పర్ఫెక్టా ఇంగ్లీష్లో మొత్తానికి? అంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని అర్థం చేసుకునే అంత ఉందా? సో అంటే చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియమే కాబట్టి నీకు ప్రాబ్లం ఏం లేదు కదా. అంటే ఎవరైనా మీ దాంట్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో తెలుగు వాళ్ళు వచ్చి సఫర్ అయిన వాళ్ళు ఉంటారా? మీతో షేర్ చేసుకోవడం, నాకు ఇది అర్థం కావడం లేదు కానీ నేను ఖచ్చితంగా ఇది హెయిర్ చేయాలని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఏడుస్తారా వాళ్ళు? ఏడవారు, కానీ మేడమ్సే ఇంకా దగ్గర తీసుకొని వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ కానీ, లేకపోతే ఇట్లా న్యూస్ పేపర్ రీడింగ్స్ కానీ, టెక్స్ట్ బుక్ రీడింగ్స్ కానీ వాళ్ళ దగ్గర నుండి చూసుకొని చేపిస్తారు వాళ్ళకి అట్లా ఉంటుంది. మొత్తానికి హెయిర్ రోస్టర్ వదులుకోవడానికి యాక్టింగ్ వైపుకి అయితే వచ్చింది పూజ అని చెప్పొచ్చు 100%. అంతే. సో ఇప్పటి వరకు ఏమైనా ఆల్బమ్ సాంగ్స్ చేసావా? కవర్ సాంగ్స్ చేశాను. కవర్ సాంగ్స్ చేసావు. ఎలాంటివి చేసావు? అంటే లవ్ ఫెయిలియరా లేకపోతే ఏదన్నా? లేదు, లవ్ సాంగ్స్ చేశాను. లవ్ సాంగ్స్ ఏంటి? ఒక పాట పాడు. మూవీలో సాంగ్ ఉంటది కదా, ఓ ప్రియా ప్రియా. ఇష్క్ కాదు, ఏ ఇష్క్? ఆ ఇష్క్ కాదంటే మరి ఉన్న ఇష్క్ కదా, నాకు తెలిసిన ఇష్క్. ఇంకోటి మూవీ ఉంది కదా, సాంగ్ గుర్తురాట్లేదు. ఇంకోటి ప్రేమిస్తున్న సాంగ్ బేబీ మూవీలో ఉంది కదా, అది పాడు ఒకసారి. అంటే నీ ఎక్స్ప్రెషన్తోని సో చూద్దాం. అంటే నటన అంటేనే నవరసాలు, ఇప్పుడు పూజ ఇక్కడ నవరసాలు వండించాలి ఖచ్చితంగా. ప్రేమిస్తున్నా నవ్వుకుంటా పడితే నిన్ను నన్ను కొడతాడు. శాడ్కి వద్దు. పాడు పర్లేదు, బాగా పాడుతున్నా. పాడు పూజ 2 lines అయినా.
నీకు గుర్తుందా లేదా అని, అంటే నువ్వు చేసావు కాబట్టి కవర్ సాంగ్, బట్ జనరల్గా లిప్ రీడింగ్ అయినా చేసేటప్పుడు అయినా కూడా మన సాంగ్ ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి ఒక 4 లైన్స్ నీ Singing లవర్స్కి నేను నీ అసలు చేయను. బాయ్ ఫ్రెండ్స్కి ఒక పాట వదులు. అసలు సింగింగ్ నేను చేయను నిజంగా. సింగింగ్ చేయకుండా 2 లైన్స్ చేసినావు, అదే సింగ్ వాళ్ళు కూడా నీకు కామెంట్ ఎత్తారు. ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా నీ ప్రేమలో జీవిస్తున్నా. అంటే ఎవరితో చేసావు? వాళ్ళు మీకు న్యూగా ఛానల్ అప్లోడ్ అంటే క్రియేట్ చేసుకున్నారు, సపోర్ట్ కావాలి అని చెప్పారు. ఓకే. సో వాళ్ళతో చేసి. ఫ్రీగానా లేకపోతే ఏమైనా బడ్జెట్ తీసుకున్నావు? మినిమం బడ్జెట్ లేదు తీసుకోలేదు, నేను తీసుకోలేదు. ఫ్రీగానే కాస్ట్యూమ్స్ అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారా? మేకప్ లేదు అంతా నేనే తీసుకున్నా. మీరే అంటే తీసుకున్నారు? వాళ్ళకి జస్ట్ సపోర్ట్ కావాలి, నువ్వు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఓకే. అంటే పర్టికులర్గా కొంతమంది ఆఫర్స్ రాకపోయినా కూడా ఏ ఆఫర్ వచ్చినా కూడా ముందుగానే డబ్బులు తీసుకోకుండా చేసేవాళ్ళు కొంతమంది అవును. ఉంటారు. కొంతమంది ఏమో డిమాండ్ చేస్తారు, చేసినా చేయకపోయినా నాకు ఖచ్చితంగా ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో నేను కొలాబరేషన్ చేయగలను, నన్ను అందరూ చూస్తారన్న ఫీలింగ్లో కొంతమంది తీసుకోవడం లేదు. సో మెయిన్ డబ్ ఇంపార్టెంట్. డబ్ ఇంపార్టెంట్ అని చెప్తే ఏం చెప్తావు పూజ? యాక్టింగ్ ఇంపార్టెంటా, డబ్ ఇంపార్టెంటా నీ దృష్టిలో? మనీ ఇంపార్టెంటే ఈ రోజుల్లో, మనీ లేకపోతే ఏది లేదు, మనకు కూడా తెలుసు ఆ మనం విషయం. పెట్టుకున్న టిక్లీ కూడా రాదు, అవును, కొనుక్కోలేము. అది లేకపోతే ఏది లేదు. కానీ ఈ ఆపర్చునిటీస్ అయితే మనకి ఇంకా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ రావాలంటే ఫస్ట్ నార్మల్గా చేయాలి, అంతేగాని డిమాండ్ చేయడం ఇవన్నీ కాదు, కానీ చేయాలి. మనీ పూజ అయితే చూడ్డానికి ఇంత సింపుల్గా నీట్గా క్యూట్గా మాట్లాడుతుంది, కానీ నేను కొన్ని వీడియోస్ చూసి అసలు రఫ్ అండ్ టఫ్గా, సో అంటే అంటే మరీ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా నీట్గా చేసావు, అంటే చూయించి చూడనట్టుగా, అంటే జనాలను అట్రాక్ట్ చేస్తున్నావు అన్నట్టు నువ్వు అక్కడే కదా. కనిపించినట్టుగా శారీ కడుతున్నావు, వేసినట్టుగా డ్రెస్సులు వేసుకుంటున్నావు. ఇప్పుడు చూస్తేనేమో చుడిదారిలో వచ్చావు. మా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, నీకు ఒక వీడియో పెట్టినా కూడా ఏమో పూజనేనా అన్న థింకింగ్లోనే ఉంటారు కదా. సో అంటే నీకు జనరల్గా ఏ డ్రెస్సెస్ అంటే ఎక్కువ ఇష్టం పూజ? నాకు శారీ అంటే బాగా ఇష్టం. శారీ, అందుకే శారీస్ మీద బాగా చేసావు అన్నట్టు. సూపర్. అసలు శారీ కట్టుకొని మొత్తం ఇట్లా చెంగి ఇట్లా చెక్కి, అంటే ఎలాంటి సాంగ్స్ చేస్తే బాగా, అంటే ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్? అంటే నేను జనరల్గా మీరు వైజాగ్ అమ్మాయి అయినా కూడా ఇక్కడ తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఎక్కువ కనిపించాయి మీ ఇన్స్టాలో, అంటే నీకు ఎక్కువ ఇష్టం ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఇష్టం, అవి రీచ్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి. ట్రెండింగ్లోనే ఆ పాటలు ఉంటాయి. అవును, బీట్ కూడా ఎక్కువ ఉంటుంది. నాకు బీట్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా మ్యూజిక్ వచ్చిందంటే ఆగదు బాడీ. సో నేను ఎక్కువ డీజే సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఇవే చేస్తా ఉంటాను. వేస్తావా ఎప్పుడైనా ఎక్కడైనా పెళ్ళిళ్ళల్లా, ఫంక్షన్లల్లా, ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్తా ఉంటా? అంటే మనం ఈ టాపిక్ జనరల్గా తీసుకుంటున్నాం, అంటే ఎవరికైనా కొంతమందికి ఎక్కువ డ్యాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు చనిపోయిన కాడ కూడా డప్పు సప్పుడు కాగానే వెళ్ళి డ్యాన్స్ చేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా పూజ ఎదుర్కొందా? ఇంట్లో ఉన్నప్పుడు వేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు వేస్తావా? అంటే రోడ్డు మీద వెళ్తా ఉంటే? రోడ్డు మీద వెళ్తా ఉంటే నేను ఇంట్లో వండేస్తా ఉంటా. అక్కడికి వెళ్ళి వేయాలన్న ఫీలింగ్ ఉంటుందా జనరల్గా మనసులో? అంటే ఒక మనిషి చనిపోతున్నాడు అంటే మనం అది చూడలేము, చేయను, కానీ రోడ్డు మీదకి వెళ్ళి వేయాలని ఈ భరతులు జరిగేటప్పుడు, వినాయక చవితి అప్పుడు అనిపిస్తాయా? హైదరాబాద్లో ఎప్పుడైనా వేసావా వినాయక చవితికి బోనాలు? అప్పుడు మా కాలేజ్లో పెట్టినప్పుడు వేసా. నువ్వే ఫస్ట్ టైం? ముందుంటా నేను. మీ ఇన్స్టిట్యూట్లోనే అందరు శారీస్ కట్టుకొని ఇట్లా రౌండ్లో నిలబడి ఒక పాటకు డ్యాన్స్ చేస్తారు, ఇలా ఇలా అనే సాంగ్ నాకు అంత గుర్తుకులేదు. అది ఇన్స్టిట్యూట్లో కాదు, కాలేజ్లో. ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు మీకు చెప్తారా శారీస్ ఇలా కట్టుకోవాలి, హెయిర్ స్టైల్ డ్రెస్ మీద డిఫరెంట్గా ఉంటుంది? అవును. సో మీరు పెట్టింది లైట్ రెడ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ కదా, అంటే కంటిన్యూ అదే ఉంటుందా? డ్రెస్సెస్ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటాయా మీకు? యూనిఫామ్ అయితే అదే. ప్రెజెంట్ శారీస్ అయితే మనం ఏదైనా కట్టుకోవచ్చు. కొన్ని ఉంటాయి కదా ఇండిగో శారీస్ అని చెప్పేసి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే అవి కట్టుకోవాలి. ఓకే. అంటే మీకు చెప్తారా అక్కడ ట్రైన్ ఇచ్చేటప్పుడు కూడా ఇలా రెడీ కావాలి, ఇలా కొప్పు వేసుకోవాలి, శారీ చాలా నీట్గా ఉంటుంది, వాళ్ళు ఉండే విధానమే చాలా బాగుంటుంది చూడగానే, అంటే క్లయింట్ వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళు ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కాలి, కూర్చోవాలి, కానీ మీరు అట్లా అట్రాక్ట్ చేస్తారు. పూజ అంటే అట్రాక్ట్ చేయగలుగుతుందా? ఖచ్చితంగా. అందుకే స్మైల్తోనే ఉంటున్నావు ఆల్వేస్. నేను ఎన్ని సాడ్ క్వశ్చన్స్ వేసినా కూడా నువ్వు స్మైల్తోనే చెప్తున్నావు. ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తాను. మాకు ఇవన్నీ గ్రూమింగ్ కూడా మాకు ట్రైన్ చేస్తారు, అది కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది మాకు. ఓకే. 1 మంత్ ఫస్ట్ మంత్లోనే అది ట్రైన్ చేస్తారు మాకు. గ్రూమింగ్ ఇట్లా ఉండాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, బాడీ ఇట్లా మెయింటైన్ చేయాలి, మేకప్ ఇట్లా వేసుకోవాలి, ప్రతి ఒక్కటి చెప్తారు. ఓకే. సో అంటే ఫుడ్ ఎలా తీసుకుంటావు? నువ్వు ఇంత స్లిమ్గా ఉన్నావు, డైట్ మెయింటైన్ చేయను, ఇష్టం వచ్చినట్టు తింటానే. సో ఇన్స్టాలో ఎలాంటి మెసేజెస్ వస్తాయి పూజ? అంటే ఎవరైనా ప్రపోజ్ చేయడము, ఎక్కడైనా కలుద్దాము, కాఫీకి రండి, అట్లాంటివి ఏమైనా వస్తూ ఉంటాయా? వస్తాయి, ప్రపోజ్ చేస్తారు. అంటే లైక్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే హోమ్లీగా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒక సపోజ్ ఏమన్నా ఐటమ్ సాంగ్ రీల్ చేశాను, నువ్వు ఇలాంటివి చేస్తున్నావు ఏంటి, నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము
అలా అంటే లైక్ అప్పుడు ఏదో నువ్వు నేను తెలిసినట్టు వాళ్ళు నాకు మెసేజెస్ చేస్తారన్నమాట. అప్పుడు నువ్వు అనుకుంటావు ఊరి దిమ్మది ట్రెండింగ్ లో ఉన్నదిరా, నేను ట్రెండింగ్ కోసం చేస్తున్నా అని అదే అనుకుంటావా? అంటే నువ్వు అనుకుంటా, జనరల్ గా అనుకుంటావా? అనుకుంటా. సో రిప్లై ఇస్తావా? అంటే ప్రతి ఆహా. కొంతమంది రిప్లై ఇవ్వడానికి కూడా అంటే కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. అవును. జనరల్ టైమింగ్స్ బట్టి ఏదైనా కూడా. అవును. సో కొంతమంది ఏమో నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకునేది నా కోసమే, నాకు వేరే వాళ్ళతో ఎందుకు. కొంతమంది జీరో ఫాలోయింగే అవుతారు, బట్ వీళ్ళ ఫాలోవర్స్ మాత్రం మొత్తం కొంతమంది మిలియన్ దాటిన వాళ్ళు ఉన్నారు. మిలియన్ అవును. ఉన్న వాళ్ళకైతే ఇద్దరినే ఫాలో అవుతారు. అంటే ఎందుకు అట్లా పొగరా? అంటే వీళ్ళని మేమేంది ఫాలో కావడం అని చెప్పేసి ఇన్స్టా ఉన్న వాళ్ళందరూ మీ ఫేమ్లో, అవును. సో ఈ ప్రమోషన్ చేసే వాళ్ళందరూ ఎందుకు అట్లా చేస్తారు మీరందరూ? నేనైతే అలా ఏం చెయ్యను. నా ఫ్రెండ్స్ అందరిని ఫాలో అయితా. ఎవరైనా ఫాలో బ్యాక్ చేయమని చెప్తే అంటే అన్నోన్ పర్సన్స్‌ని అయితే నేను చెయ్యను. లైక్ తెలిసిన వాళ్ళు అంటే మాత్రం ఫాలో బ్యాక్ చేస్తాను నేను ఖచ్చితంగా. ఎన్ని ప్రపోజల్ వచ్చాయి పూజాకి? చాలానే వచ్చాయి. చాలా అంటే కౌంటింగ్ లెక్క పెట్టుకోవడానికి ఉండదా? నేను ఇట్లా 1 2 3 డిఎమ్స్‌లో 1 2 3 చాలా ఉంటాయి. నేను లైట్ తీసుకుంటా. ఇంకా ప్రతి ఒక్కరికి మనం రిప్లై ఇవ్వలేము కదా! కానీ చూసుకొని అయితే కొంచెం హ్యాపీ ఫీల్ అయితా. హ్యాపీ ఫీల్ అవుతావు మొత్తానికి. అంటే ఎలాంటి కామెంట్స్ వస్తాయి నీకు జనరల్‌గా? అమ్మాయి కాబట్టి జనరల్ ఎవరికైనా పెడతాడు. కరువులో ఉన్నోళ్ళు పెడతారని చెప్పేసి అంటారు. అవును. నీకు ఎట్లాంటి కామెంట్స్ వస్తాయి? ఎక్కువ రీల్స్‌కి అయితే ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి, నీ డాన్స్ బాగుంది, నీ స్మైల్ బాగుంది అని చెప్పేసి వస్తాయి. కొన్ని ఏవో పెద్దవి పెడతారు మెసేజెస్. చదవలేవు అవి? చదువుతా కానీ గుర్తుండవు ఎక్కువ. అంటే అప్పుడు వరకు చూసి నవ్వుకొని బ్లష్ అయిపోయి వదిలేస్తాను. ఫ్లష్ అవుతావు మొత్తానికైతే. ఒక్కరు కూడా ఇన్‌స్టాలో ఎవ్వరు నచ్చలేదు. ఎంతమంది అబ్బాయిలు అసలు చాలా కష్టపడి రీల్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఇన్‌స్టా ప్లాట్‌ఫామ్ మేము ఎంచుకోవాలి, మాకు కూడా ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశాలు వస్తాయని చెప్పేసి చాలామంది ఇన్‌స్టా వాడుతున్నారు. ఎవరైనా నచ్చారా నీకు ఇన్‌స్టాలో? ఎవరైనా ఒక అందగాడు, ఒక్క మగాడు ఎవరు లేరా? ఎవ్వరు లేరు అట్లా. కొంతమంది ఎవరు నచ్చలే నిజంగా. నిజంగా నిజంగా ఎవరు అబద్ధం నచ్చలే. చెప్తున్నావేమో నిజంగా ఎవరు కెమెరా నచ్చలే. ముందు. లేదు లేదు. మరి ఇలా కిస్ అని చేసావు కదా, అది ఎవరికి ఇట్లా అంటించలేదా ఇప్పటివరకు? లేదు. జస్ట్ నా నా ఇన్‌స్టాగ్రామ్ అంతా అది సోషల్ మీడియా వరకే. పూజ, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ఒక యూత్‌గా? లవ్ మీద ఒపీనియన్ అంటే ప్రెజెంట్ నాకైతే దాని మీద ఎట్లాంటి ఒపీనియన్ లేదు. కానీ లవ్ చేసే వాళ్ళనైతే ఏం చెప్పలేను. వాళ్ళ ఇష్టం అది. ప్రెజెంట్ అయితే నేనైతే అవేం పట్టుకోవాలని అనుకోలేదు. ఏం చేస్తావు? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు, లవ్ మ్యారేజ్ చేసుకుంటావు? ఫ్యూచర్‌లో పూజని ఎలా చూడొచ్చు మేము? ఏమో అప్పటికి నచ్చితే చేసుకుంటానేమో లవ్ మ్యారేజ్. ఇంట్లో చేసుకుంటావు. ఒప్పించి చేసుకుంటా. ఇప్పుడైతే ఎవరు లేరా పూజకి? ఇప్పుడైతే ఎవరు ఒక్కరు లేరు. కూడా ఎవరు అబద్ధం లేరు. చెప్తుంది పూజ. నిజంగా ఎవరు లేరు. అంతమంది ఫాలోవర్స్ ఉన్నాక ఎవరో ఒకరు ఉంటారు పూజ. అంటే ఉంటారని మీకు డౌట్ రావచ్చు. కానీ నేనైతే అవన్నీ స్కూల్లో? పెట్టుకోవాలనుకోలేదు. స్కూల్లో కూడా లేదు. నీ వెంట పడేవాళ్ళు? నా వెంట లెటర్స్ పడేవాళ్ళు వచ్చాయి అప్పుడు? ఉంటారు. వచ్చాయి. ఎన్ని లెటర్స్ వచ్చాయి? ఏం రాశారు? ఒక కవిత చెప్పు పాపం, ఆయన గుర్తు చేసుకుంటాం. కవితలు ఏం అట్లా రాయలేదు కానీ ఏమి వైజాగ్లో బాగా లవ్ లెటర్ రాసిస్తారట స్కూల్లో, కాలేజ్లలో, నేను విన్నా, నాకు తెలుసు, చెప్పు. అలాంటివి ఏం రాలేదు కానీ లవ్ లెటర్స్ అయితే వచ్చాయి. జస్ట్ ఏం లవ్ యాక్సెప్ట్ చెయ్యి అది చెయ్యి. చేసావా? చేయలేదు. నిజంగా చేయలేదు. కాలేజ్లో? కాలేజ్లో అంటే డైరెక్ట్ వచ్చి చెప్పారు కానీ ఏం పట్టించుకోను నేను. అన్నవా? అన్న ఏమనలేదులే పాపం హట్ అవుతారు. అంటే అప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు పూజ ఇన్స్టా మెయింటైన్ చేస్తుంది కాబట్టి, సో ఎవరైనా మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ కావడం, పూజ ఆ టైంలో మనం ఇలా మాట్లాడుకున్నాం కదా అని చెప్పేసి ఏమైనా రిమెంబర్ చేస్తూ ఉంటారా? నా స్కూల్ ఫ్రెండ్స్ అంటే చిన్నప్పుడు 5th క్లాస్ ఫ్రెండ్స్ అలా వచ్చి టెక్స్ట్ చేశారు. మనం అప్పుడు అట్లా ఉండే, గుర్తుపట్టావా, నన్ను మర్చిపోయావా, ఇట్లా ఇట్లా. నేను ఎవరిని మర్చిపోను, గుర్తే ఉంటారు. సో వాళ్ళు అలా రిమెంబర్ ఫీల్ ఎక్కువే. అవుతారు. సో ఇంకొకటి ఏంటంటే, అంటే ఎక్కువ సాడ్గా బాధపడిన మూమెంట్స్ నీకు ఏమున్నాయి పూజ? అంటే బాగా కూర్చొని లోలీగా ఫీల్ అయ్యి, సో నేను ఇది చేయలేకపోతున్నా, ఇది చేస్తే బాగుండు, దీనివల్ల నేను బయటికి చెప్తే మళ్ళీ ఎవరైనా ఏమన్నా ఫీల్ అవుతారన్న ఏదైనా ఇంటెన్షన్లో నువ్వు ఫీల్ అయింది ఏంటి? సాడ్ థింగ్స్ అంటూ ఏం లేవు. ఇప్పుడు దాకా అలాంటివి అయితే ఏం ఫేస్ చేయలేదు. ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఒకటి ఉంది. అది మా చిన్నాన్న విషయం. అంటే మాతోటే ఉండేవాళ్ళు, మా డాడీ వాళ్ళ తమ్ముడు. మా చిన్నాన్న చనిపోయినప్పుడు నా 10th క్లాస్ 1 మంత్ ఉంది అనగా ఎగ్జామ్స్కి 1 మంత్ ఉంది అనగా చనిపోయారు. ఎక్కువ బాండింగా మీకు? మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా డాడీ కంటే ఎక్కువ బాండింగ్ నాకు మా చిన్నాన్నతోటి. అంత ఫ్రెండ్లీ. నన్ను దత్తత తీసుకుందామని కూడా అనుకున్నారు. నన్ను తీసుకుందాం అనుకున్న ఒక 1 మంత్కి చనిపోయారు. అదొక్కటే నాకు నా లైఫ్లో సాడ్ మూమెంట్. ఇప్పుడు వరకు ఇంకా అంత సాడ్ మూమెంట్స్ అయితే ఏం రాలేదు. సో ఎక్కువ రిమెంబర్ చేసుకుంటావా? అంటే ఎందుకంటే నీతో ఎక్కువ ఉన్నాడు కాబట్టి, సో ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటావా? గుర్తు చేసుకుంటా ఖచ్చితంగా. సో అంటే వాళ్ళ వైఫ్ ఉన్నారు, లేరు, పెళ్లి చేసుకోలేదు.
పెళ్లి చేసుకోలేదు అప్పటికే ఇంకా? చేసుకోలేదు, మాతోనే ఉన్నారు. ఓకే. ఫస్ట్ నుంచి మా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఆయన పిల్లల్లాగా నన్ను మా అక్కనే చూసుకునేవాళ్ళు. అంటే హెల్త్ కండిషన్ ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? హెల్దీగానే ఉండేవాళ్ళు, అసలు అంతా మంచిగా ఉండేది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. నడుచుకుంటానే వెళ్ళారు హాస్పిటల్కి కూడా. లైక్ సంథింగ్ ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చూపించుకోవడానికి వెళ్ళారు. అది డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు. అది డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ అవి పడిపోతాయి కదా, ఇంకా వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి 2 డేస్కే అయిపోయింది. సో నీకు యాక్టింగ్ చాలా ఇష్టం కదా, సో నవరసాల ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఐడియా ఉందా? నవ్వుతావేది పూజ? ఐడియా ఉంది. చెప్పు అసలు నవరసాలు అంటే ఏంటి? ఐడియా లేదా? ఆడెవడంటే రాజు డేంజర్ చెప్పినట్టు నవరసాలు అంటే అవును, తాలింపు గింజలు, విత్తనాలు, అవే కదా చెప్పింది. అంటే అప్పుడు అదే కదా చెప్పింది, అదే చెప్పిండు. ఇప్పుడు పూజ ఏం చెప్తుంది దాని గురించి? తెలియదు. నవరసాలు తెలియదా నీకు? తెలీదు. నేను చెట్టు కలర్ తెలుసా? తెలుసు, ఆరెంజ్. ఆరెంజ్ రెడ్? ఆరెంజ్ రెడ్ ఎల్లో మిక్స్. ఆరెంజ్ రెడ్ ఎల్లో మిక్స్. అయితే ఇప్పుడు నవరసాలు చెప్పాలి నువ్వు. అడగండి, చెప్తా. అడగడానికి ఉంటుంది, చెప్పు. నవరసాలు అంటే ఏంటి అసలు? ఎన్ని ఉంటాయి అసలు నవరసాలు? అట్లని ఇప్పుడు నువ్వు ఇక్కడ విత్తనాలు, వరి అవన్నీ ఏం నాటకు, నువ్వు అట్లనే కనిపిస్తున్నావు నాకు. నెక్స్ట్ గాల్లో నాటేటట్టున్నావు నువ్వు. కాబట్టి అసలు ఏంటి అంటే ఎన్ని ఉంటాయి నవరసాలు అసలు? నవరసాలు అంటే 9 ఉంటాయి. 9 ఉంటాయా? పండించి ఒకసారి అవి ఇప్పుడు ఇక్కడ. ఏడుపు, నవ్వు, ఇంకా ఇంకా బాధ. బాధ అంటే ఏడిపే కదా? బాధ అంటే ఏడిపే కదా? నాకు తెలియదు, కింద కామెంట్ పెట్టండి. ఇంకొకటి 4 చెప్పింది. నిజంగా నాకు ఐడియా లేదు నవరసాలు. నవరసాలు అనేది ఎందుకంటే ఒక యాక్టింగ్ ఫీల్డ్లోకి మనం వెళ్తున్నప్పుడు పర్టికులర్గా దాని గురించి ఒక సబ్జెక్ట్ అనేది మెయిన్ థింగ్ ఎవరికైనా కూడా. ఇప్పుడు నువ్వు ఎయిర్ హోస్టింగ్ ఎలాగో ట్రైనింగ్కి వెళ్తున్నావు కాబట్టి ఆ సబ్జెక్ట్ నీకు ఎలా చెప్తారు. సో రేపు ఒకవేళ నువ్వు యాక్టింగ్ పర్పస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతారు. సో క్యామ్ ముందు నిలబెట్టేసి, సో ఇప్పుడు నువ్వు చేసినవన్నీ జనరల్ నార్మల్గా తీసుకున్న వాళ్ళు కాబట్టి ఒక పెద్ద మూవీ వచ్చినప్పుడు కూడా సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, సో ఈ అమ్మాయి శారీ కడితే బాగుంటుందా, డ్రెస్కే బాగుంటుందా, సో యాక్టింగ్స్ అంటే ఈమె కళ్ళతోనే నటిస్తుందా, సో సంథింగ్ డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. సో డైరెక్టర్ వర్షన్లో కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఏదైనా పాట పెడితే దానికి సంబంధించినటువంటి నటించగలుగుతావా? సాడ్ మూమెంట్ నేను పెట్టకపోయినా కూడా ఒకటి చెప్తాను నీకు. సో నువ్వు అంటే జనరల్గా నువ్వు బేసిక్గా ఇప్పుడు బాబాయ్ టాపిక్ చెప్పినావు కాబట్టి అదే సాడ్ మూమెంట్లో నువ్వు చాలా డీప్గా ఒక అబ్బాయిని నేను లవ్ చేసి నువ్వు కూడా లవ్ చేసినావు అసలు ఇక అది విడిపోని బంధం మీద అన్నట్టు. సో ఆ అబ్బాయి నీ ముందే ఒకవేళ ఏదన్నా సిచ్యువేషన్లో యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు సో దాన్ని నువ్వు అంటే అక్కడ సడన్గా ఎవరికైనా మనకు ఆ థింకింగ్ అనేది సో నిల్లు అంటే మనకి శూన్యం అయిపోతుంది. అంటే అంత ప్రేమ ఉంటుంది కాబట్టి అది మనం రిసీవ్ చేసుకోలేవు. అట్లాంటి సిచ్యువేషన్ నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు పూజ యాక్టింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు చూపెట్టాలి. నవ్వుతావా? మరి నవ్వమంటిగా బ్రహ్మానందం కంటే ఎక్కువ నువ్వే నవ్వేటట్టున్నావు. ఏడవాలా ఇప్పుడు నేను? నువ్వు ఫీల్గా అంటే ఒక యాక్టింగ్ అనేది ఫీల్ అయ్యి ఆ మూమెంట్ ఒక 1 minute నాకు చూపెట్టి ఇక్కడ కెమెరా నీకు జూమ్ చేస్తాడు, నీ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ నేనే అనుకో కావాలి నీ కింద ఇట్లా పడుకో, నువ్వు కింద పడుకో, కెమెరామ్యాన్ ఇక్కడ కింద పడుకోబెట్టి కావాలంటే రక్తం కూడా వస్తా ఆ ఫీల్ అనేది. సో నువ్వు అతనితో ఒక 2 years ట్రావెలింగ్ చేసి ఆ జర్నీ అనేది సంథింగ్ ఒక మనిషి లేనప్పుడు మనం చాలా మిస్ అవుతూ ఉంటాం. నేను ఇంత సీరియస్గా డిమాండ్ వస్తుంది కానీ అంత ఫీల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేనే డైరెక్టర్నే. సో పూజాని ఈరోజు నేను అంటే ఐ మీన్ ఆడిషన్స్కి పిలిచాను అనుకోండి. సో ఇప్పుడు నేను మీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి ఒక స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒక పార్ట్ ఆఫ్ వేలో. సో పూజ ఈరోజు నీకు నేను ఇచ్చేది ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ వేలో ఒక 2 minutes. సో ఒక అబ్బాయి నీ లవర్ చనిపోయినప్పుడు సో పూజ ఎలా ఫీల్ అవుతుంది మీకున్నటువంటి 2 years జర్నీలో. సో మీరు చేసినటువంటి మూమెంట్స్ ఆ టైంలో నువ్వు గుర్తు తెచ్చుకొని ఆ అబ్బాయి నీ దగ్గర లేడు, సో చనిపోయిండు, దాన్ని నువ్వు ఎలా చూపెడతావు జనాలకి నీ యాక్టింగ్ స్కిల్స్తో. 42 మందిని సాధించిన ఇన్స్టాలో ఇప్పుడు కూడా నీ యాక్టింగ్ని సాధించి మిలియన్ చేసుకో. పూజ కామెడీ అవుతుంది. అది ఎలా వస్తుంది అక్క? వస్తుంది అన్నట్టు అదే డైలాగ్ చెప్పినావు నువ్వు. అది సిచ్యువేషన్ డిమాండ్కి వస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుంది? సిచ్యువేషన్ డిమాండే. ఇప్పుడు నవరసాల్లో ఒకటి ప్రేమను పండించు.
లేకపోతే 5 నిమిషాలు కంటిన్యూగా టైమర్ పెడతా నవ్వుతావా? అదొక్కటే నీకు సెట్ అయ్యేటట్టుంది. నవ్వుతా. నవ్వుతుందట. సాడ్ మూమెంట్ ఎప్పుడు అంటే గుర్తు చేసుకునేది ఏదైనా సాంగ్స్ ఇస్తావా? సాడ్ మూమెంట్ ఏదైనా? ఇప్పుడు వరకు చేయలేదు. అది నాకు సెట్ కాదేమో అనిపిస్తుంది. నువ్వు నవ్వుతూనే ఉన్నావు కాబట్టి నీకు సెట్ కదని ఎందుకు అనుకున్నావు? నీ ఫేస్కి అది కూడా సెట్ అవుతుంది అనుకోవచ్చు కదా. నేను అంటే కొన్ని ట్రై చేసి అప్లోడ్ చేయకుండా ఆపేసా, ఎందుకు సెట్ కాలేదు అనిపించింది, అందుకని ఇంకా. సో అంటే ఇంకేమైనా ట్రై చేసావా ఎప్పుడైనా సాడ్ మూమెంట్స్ కాకుండా? సాంగ్స్ జనరల్గా నేను ఎందుకు అంటున్నా అంటే పూజ, ఇప్పుడు ఒక రీల్ అనేది ట్రెండింగ్లో ఉన్నప్పుడు అది ఎవరైనా వాయిస్ అయినా పెట్టవచ్చు. మీరు ఎప్పుడు వాయిస్తో ట్రై చేయలేదా? అంటే మీ ఓన్ వాయిస్తో ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు కొంతమంది ఇన్స్టాలో తొందరగా రీచ్ అవుతూ ఉంటారు ఓన్ వాయిస్ వాళ్ళు. సో మీరు ఎప్పుడు ఓన్ వాయిస్ ఎందుకు ట్రై చేయలేదు? ఏమో నాకు నా వాయిస్ మీద అంత కాన్ఫిడెన్స్ లేదు. సో అందుకే నేను అంటే కంటెంట్ చేసి దాన్ని అమలు చేసే అంత టైం లేదు నా దగ్గర. కంటెంట్ ఎందుకు బద్నాం చేయాలనుకుంటున్నావా? అవును. అంటే ఇప్పుడు దాకా అవేం ట్రై చేయలేదు, ఇంకా అంత కంటెంట్ రాసుకొని ఇది చేద్దాం అది చేద్దాం అని ఇంకేం అనుకోలేదు. అంటే కానీ కొన్ని డేస్లో చేస్తా. కొన్ని డేస్లోనే చేస్తా ఓన్ వాయిస్తోని. అంటే ఎలాంటివి నేను గెస్ చేయొచ్చు? అంటే ప్రేమకు సంబంధించిన, లేకపోతే ఫ్యామిలీనా, ఎమోషన్? లవ్ ఫెయిలియర్ అయితే కాదు నువ్వు? కాదు. కానీ మరి ఎట్లా లవ్లో వస్తావు? ఎట్లా రాస్తావు లవ్కి సంబంధించినవి? అంటే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి కదా లవ్లో కొన్ని. పూజకి ఆ సిచ్యువేషన్ అయితేనే రాస్తుంది. అంటే 1 year ఇంకా రాస్తా అంటుంది కాబట్టి ఇప్పుడు పూజ ఉందన్నట్టు లైన్లో మనకు చెప్పడం లేదు అంతేనా? అంటే చూస్తూ ఉంటాం కదా సరౌండింగ్స్లో సిచ్యువేషన్స్, అవి చూసి రాసి కంటెంట్ చేస్తా. ఎవరి ఇష్టం నీకు హీరోలల్లో బాగా? వీళ్ళని చూస్తే అబ్బా అనుకున్న హీరో ఎవరైనా పెళ్లి చేసుకుంటే బాగుండు, కనీసానికి ఒక్కసారి చూసినా బాగుండు, దర్శన భాగ్యం అన్నట్టుగా కొంతమంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. హీరోస్ పవన్ కళ్యాణేనా? అంత డల్గా చెప్తావేంది? పవన్ కళ్యాణ్ ఒక మంచి డైలాగ్ చెప్పు. పవన్ కళ్యాణ్ గారిది అసలు ఇష్టపడని వారు ఎవరు లేరు, తగ్గేదే లేదన్నట్టు చూపెడతాడు ఆయన. తగ్గేదేలే అల్లు అర్జున్ గారు. పవన్ కళ్యాణ్ కాదా? అయ్యో నేను డైలాగ్ తప్పు చెప్పినా, చెప్పు. ఇట్లా పీకే పవన్ కళ్యాణ్ గారు ఏముంది, మా డైలాగే చెప్తాం, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మీ డైలాగ్ ఎట్లా చెప్తారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎట్లా అనిపించింది అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అంతకుముందుకు మనం చాలా ఇష్టపడినటువంటి హీరో, సో అంత కష్టపడి అంత హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చాడు. కానీ ఇప్పుడు మూవీస్ ఉంటే బాగుండు అనిపిస్తుందా, ఆయన ఆ పొజిషన్లో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుందా? మూవీస్ కూడా చేస్తున్నారు కదా, 2 మేనేజ్ చేస్తున్నారు. ఇదైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు డెప్యూటీ సీఎంగా చేస్తున్నారు కదా, అది మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అంటే ఏ మూవీకి బాగా కనెక్ట్ అయ్యావు? పవన్ కళ్యాణ్ గారి మూవీస్కి ఏదైనా బాగా కనెక్ట్ అయినటువంటి మూవీ సాంగ్స్ ఏమున్నాయి? చాలా మూవీస్ అన్నీ మంచిగా ఉంటాయి పవన్ కళ్యాణ్ సార్వి, అన్నీ బాగా చూసి అన్నీ బాగా చేస్తారు ఆయన. అంటే ఏదైనా బాగా కనెక్ట్ అయినటువంటి సాంగ్స్? కనెక్ట్ అయినవంటే ఏం లేవు. అమ్మాయి సన్నగా ఇట్లాంటి పాటలు ఏం చూడవను? ఆ చీరలు కట్టుకొని చేయాలి అట్లా సంథింగ్ ఏమి ఉండదు నీకు? అన్నీ బాగుంది, నాకు అన్నీ నచ్చుతాయి. కానీ అన్నీ ఏం హార్ట్కి తీసుకోను, నచ్చుతాయి అని. ఓన్లీ విని వదిలేస్తాం అంతవరకే. మళ్ళీ హీరోలు అంటే చెప్పేసినావు కాబట్టి దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిన తర్వాత మనం మాట్లాడేది ఏముండదు, కింద కామెంట్ వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి. సో హీరోయిన్ అంటే ఈమె ఈ చీర కట్టుకుంటేనే బాగుంటుంది, సో ఈమెను ఇట్లా చూస్తేనే బాగుంటుంది అన్న ఆమె ఎవరు? హీరోయిన్ సాయి పల్లవి మంచిగా ఉంటుంది. సాయి పల్లవి మంచిగా అంటే న్యాచురల్ నీకు అంటే ఎట్లా ఇష్టం? మేకప్లో ఇష్టమా లేకపోతే న్యాచురల్గా ఇష్టం? అంటే సాయి పల్లవి అనగానే అందరికీ న్యాచురల్ బ్యూటీనే అనిపిస్తుంది, ఎందుకంటే తను కొన్ని మూవీస్లలో కూడా సో కనీసం స్కిన్ టోన్ టచ్అప్ కూడా వేసుకోదట. సో జనరల్గా తెలిసింది మనం కూడా చాలా బాగుంటుంది. నువ్వు కూడా తనలాగా అవ్వాలనుకుంటున్నావా? తనలాగా అంటే మొత్తం తనలాగా కాదు, అంటే నాకు వెస్టర్న్ ఇష్టము, ట్రెడిషనల్ ఇష్టం. మొత్తం తనలాగా అంటే ఆమె డాక్టర్, నువ్వు హెయిర్ హోస్టర్, పక్కనే కావాలనుకుని ఇట్లా ఫిక్స్ అయిపోయావు. అంటే చాలా మంది దాదాపు ఇప్పుడు చూసుకుంటే చదువుకున్నటువంటి పిల్లలు సో వాళ్ళ ఏం పక్కన పెట్టేసి కూడా యాక్టింగ్ పర్పస్ చాలా వస్తున్నారు. అది ఏంటో మాకు కూడా అర్థం కావడం లేదు. అంటే జనరల్గా రెండింటిని మనం కంపేర్ చేస్తే చాలా కష్టం. అంటే ఇటు చదువుకోవాలి, సెట్ చేసుకోవాలి, సరే దీని వైపుకి వెళ్ళాలి, సో ఇది తెర మీద కనిపించాలి అని అనుకుంటుంటారు. అట్లాంటి బ్యాచ్ ఇంకా నీకు ఎంతమంది ఉన్నారు? నీకు అంటే నీతో ఉన్న వాళ్ళు, నీ తోడులో నడిచే వాళ్ళు ఎవరున్నారు చెప్పు నీ దారిలో? ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివేనా? వాళ్ళు అనుకుంటారు కావచ్చు అబ్బాయి పిచ్చిది మమ్మల్ని చంపుతుంది. చదువుకోవడం, జాబ్స్ అటు సైడే. ఈ యాక్టింగ్ ఫీల్డ్ అయితే చాలా వరకు నా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో నేనే ఉన్నా.
ఎంకరేజ్ చేస్తారా ఫ్రెండ్స్ అందరూ? అంటే నువ్వు రీల్స్ చేస్తూ ఉంటావు సాంగ్స్ అన్ని, సో ఎవరైనా అట్లా నువ్వు ఒక బ్లాక్ డ్రెస్ సంథింగ్ కొన్ని పెట్టావు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేసి ఇట్లాంటివి ఎందుకు పెట్టినావు అని, మీ మమ్మీ అయినా కావచ్చు, సో ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఎవరైనా అంటారా? అట్లా ఏం కామెంట్ చేయరు, అట్లా ఏం కామెంట్ చేయరు, మంచిగా సపోర్ట్ చేస్తారు. సూపర్ సపోర్ట్ చేస్తారు. అంటే నువ్వు బోల్డ్గా ఇష్టపడతావా ఏదన్నా, అంటే నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్లో వస్తే అవకాశాలు? నాకు అసలు ఇష్టం ఉండదు బోల్డ్. సాంప్రదాయాన్ని శుద్ధ పూసని అనే ఒక డైలాగ్, సాంప్రదాయం కూడా కాదు, మిడిల్ వెస్టర్న్ లో బోల్డ్ నాకు ఇష్టం ఉండదు. జస్ట్ వెస్టర్న్ జీన్స్ ఇక్కడ వరకు, షార్ట్స్ వరకు నేను మెయింటైన్ చేయగలుగుతా, ఇంకో ట్రెడిషనల్, ఈ రెండు నేను మేనేజ్ చేయగలుగుతా. సూపర్. ఇన్స్టా ఒకటి ఇప్పుడు అందరికీ ఒక దరిద్రం లాగా పట్టింది, దీనివల్ల చాలామంది చెడిపోతున్నారు. సో ఎందుకంటే అందులో చాలామంది బెట్టింగ్ యాప్స్ చేసి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంతమంది దాంతో బాగుపడిన వాళ్ళు ఈరోజు చూసుకుంటే ఒక నెల రోజులకు రిచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇన్స్టా మీద నీ ఒపీనియన్ ఏంటి పూజ? మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళకైతే చూపించుకోవచ్చు, ఆపర్చునిటీస్ మంచిగా ఉంటాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అన్నారు కాబట్టి చెప్తున్నా, నాకు కూడా వచ్చినాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు, అటు సైడ్ వెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ జాతకాలు ఇవి కూడా నాకు చాలా వరకు మెసేజెస్ వచ్చినాయి, కానీ అవన్నీ ఏమో మంచిగా అనిపించలేదు. దానివల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వడమే. మనకి మనీ వస్తుంది, మన కోసం చూసుకుంటే అవతల వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా అక్కడ. సో నాకు అది మంచిగా అనిపించింది. సో నువ్వు ఏదన్నా అంటే జనరల్గా అమ్మాయిలకు సంబంధించిన ఏమైనా ఇష్యూస్ అయితే, అమ్మాయిలు అనేది పర్టికులర్గా, సో ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా ఇష్యూస్ అయినా, ఎక్కడైనా ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా, వాటికి ఏదైనా స్పందించి ఆ సబ్జెక్ట్ ఏదైనా నువ్వు రీల్స్ పెట్టగలుగుతావా? అంటే డ్యాన్స్ చేయడం అనేది కామను, ఒకరు మాట్లాడిన డైలాగ్కి మనం కామన్గా 2 minutes సో లిప్ రీడింగ్ ఇచ్చి ఏదో ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అని, అది ఎవరైనా నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. ట్రైనింగ్ కాకపోయినా జనరల్గా చూస్తున్నాం, చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు. ఇన్స్టా ఉన్న వాళ్ళు ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ స్పందించరు? నేను చేయలేదు ఇప్పుడు వరకు, బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా డిమాండ్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. డిమాండ్ అనేది కాదు పూజ. సో జనరల్గా ఇప్పుడు నువ్వు మెట్రోలో వస్తున్నావు అనుకో, ఒక ఇష్యూ జరుగుతుంది. సో ఎందుకంటే మీరు ఇన్స్టాలో ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి సమాజంలో ఈ న్యూస్ జరుగుతుంది. సో ఇప్పుడు మేము యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ చేసి ఎడిటింగ్ చేసి మేము పోస్ట్ చేయాలి. సో మాకు మినిమం 2 days పట్టచ్చు, కొన్ని ట్రెండింగ్ అయితే 1 day పడుతుంది, సో నార్మల్ అయితే 3 days 2 daysలో సో కంప్లీట్ చేసేసుకుంటాం. సో ఇంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఇష్యూ అయినప్పుడు ఆ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఒక వీడియో పెట్టడం వల్ల మీ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చూసి స్పందిస్తారు కదా, ఎందుకు అట్లా పెట్టలేరు? ఓన్లీ ఇన్స్టా అనేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు డబ్బుల కోసము, సో వ్యాపారం కోసం మాత్రమే వాడుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో దాని మీద నువ్వేం చెప్తావు పూజ? పెట్టొచ్చు, కానీ ఇప్పుడు వరకు ఎవరు అట్లాంటివి చేయలేదు. అంటే చేస్తే బాగుండు అనిపిస్తుందా నీకు? అవును, చేస్తే. సో అంటే జనరల్గా ఇప్పుడు నేను నీకు చెప్పా కాబట్టి ఎప్పుడైనా నువ్వు చేసే సందర్భాలు ఉండొచ్చా అంటే ఏమో ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు వరకు అయితే చేయలేదు, ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయితే చేస్తాను. సో నేను ఎందుకు అడిగినంటే నెక్స్ట్ ఫ్యూచర్లో నువ్వు హెయిర్ రోస్టర్ కంప్లీట్ చేసుకొని, అంటే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్లోకి వెళ్ళిపోతావు. సో మీరు ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్ అయినప్పుడు నీకు ఇంతమంది ఫాలోవర్, సో ఇంకొక 3 months తర్వాత కూడా ఇంకొక నువ్వు 40K సంపాదించుకోవచ్చు, 80-90 వచ్చినా కూడా. సో ఆ ఇష్యూని కూడా బయట జనాలు తెలుసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అక్కడిదక్కడ న్యూస్ మాకు తొందరగా రావాలన్నా కష్టం. సో ఆ వీడియో పెట్టడం వల్ల నీ ఫాలోవర్స్ చూస్తూ ఉంటారు కదా. సో నేను పర్టికులర్గా నువ్వు అది ఇంకా మెయింటైన్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం, నీకని కాదు. ఇన్స్టా ఎవరైతే చేస్తున్నటువంటి ఫాలోవర్స్ ఉంటే జనరల్గా అమ్మాయిలకు చాలా వరకు ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, అవి కొంతమంది తీసి పెడితే బాగుంటుంది అన్న ఫీలింగ్ మాకు కూడా ఉంటుంది యాంకర్స్కి. సో మేమంటే చేయలేని సిచ్యువేషన్, మేమంత ఫాలోవర్స్ని సంపాదించుకోలేదు, ఈ సీట్ల వరకే సంపాదించుకున్నాం కాబట్టి సో అట్లా అడగడానికి ఉండదు. కానీ సో బెటర్ అని మాకు అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్లో. సో ఇంకా పూజను ఎలా చూడవచ్చు నెక్స్ట్ మేము? సో ఇట్లానే ఎయిర్ హోస్టెస్ అంటే ఇది వస్తే నేను ఇంట్లోకి వెళ్తా. అటు ఇండస్ట్రీ వైపు ఒకవేళ మంచి ఆపర్చునిటీ నాకు కావాల్సిన విధంగా వస్తే మాత్రం అసలు వదులుకోను. ప్రిఫరెన్స్ అయితే ఇండస్ట్రీ వైపే ఇస్తా ఈ రెండిట్లో. పూజ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలో ఎక్కువ ఎక్స్పోజింగ్ చేసినటువంటి వీడియోస్ అమ్మాయిలు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అంటే నువ్వంత ఎక్స్పోజింగ్ చేయకపోయినా నీట్గా, అంటే నీ వరకు నువ్వు చేసుకున్నావు, సో ఆఫర్స్ కోసమైనా కావచ్చు, అది నీ ఇష్టమైనా కావచ్చు, నీ ఒపీనియన్ అది. అంత ఎక్స్పోజింగ్ వీడియో చేయడం వల్ల వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయని చేస్తున్నారు, దాని మీద నువ్వేం చెప్తావు చెప్పు, నీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఎక్స్పోజింగ్ చేస్తే చాలామంది చూస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ ఫాలోవర్స్ వస్తాయి కాబట్టి అంటే వాళ్ళు ఎట్లయినా వైరల్ అయిపోవాలి, వాళ్ళు ఎట్లయినా అందరికీ తెలిసిపోవాలి అని చెప్పేసి వాళ్ళు ఇంకా చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాలో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే ఐ మీన్ నీతో మాట్లాడేవాళ్ళు, అంటే మీకు ఏదైనా ఇన్స్టా గ్రూప్స్ ఉన్నవాళ్ళు, మీతో మాట్లాడుకొని కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు ఎవరైనా నీకు మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా?
అంటే గ్రూప్స్ అవేమి ఉండవు ఇన్స్టాలో. జస్ట్ తెలిసిన వాళ్ళు అంటే బాగా రీల్స్ చేసేవాళ్ళు ఇలా కొలాబ్ చేద్దామా, ఇప్పుడు కొంతమంది ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్సే కొలాబ్ చేద్దామా అట్లా అడుగుతారు, వాళ్ళకి మెసేజ్ డిఎం ఓకే చేస్తా అంతే. మిగతా వాళ్ళకి ఏం మాట్లాడను. అంటే ఎప్పుడు కలిసి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండవు. అట్లాంటివి ఏమి ఉండవు. సో సో నేను ఒక సాంగ్ పెడతా, నువ్వు నాకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఓకే. పూజ ఎలా చేస్తుంది అందులో ఒక ఫ్లైట్ కూడా చూపెట్టు నీది, ఏరోస్టర్ ఫ్లైట్. ఏం ఫ్లైట్ చూపించాను? ఫ్లైట్ ఇలా చేయించు. రెడీ. సూపర్, అసలు భలే వేస్తున్నావు పూజ నిజంగా. అంటే అంటే పాట పెట్టగానే ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది అన్నట్టు ఇంకా ఎక్స్ప్రెషన్స్. సిగ్గుపడు మరి. కెమెరామెన్ పెళ్ళి కొనుక్కు అనుకోని సిగ్గుపడు. ఫస్ట్ పెళ్లి చూపులు జరిగినప్పుడు మా కెమెరామెన్ చూసినప్పుడు సిగ్గుపడు. కాదు నువ్వు సిగ్గుపడుతున్నావు, ఆయన సిగ్గుపడుతున్నాడా? ఆయన భయపడుతున్నాడు, దండం పెడుతున్నాడు. దండం పెడుతున్నాడు. సో ఇంకొకటి అంటే నువ్వు ఏదన్నా గట్టిగా గాంభీరంగా మాట్లాడి చేసినటువంటి ఏమన్నా ఉంటాయా? అంటే ఈ డాన్సెసే కాకుండా ఓన్ వాయిస్ తోట? ఓన్ వాయిస్తోనే. లేదు, ఎక్కువ మ్యూజిక్వే ఉంటాయి. మ్యూజిక్వే అంటే ఎప్పుడైనా ఇప్పటివరకు ఓన్ వాయిస్తోని ఈ డైలాగ్ చెప్తే బాగుంటుందని ఎవరైనా చేసినవి నువ్వేదైనా తీసుకొని మనసులో పెట్టుకొని ఈ సందర్భాల్లో ఈ 2 పదాలను వాడితే బాగుంటుందని చెప్పేసి ఏమైనా వర్డ్స్ అనుకున్నావా? ఏది అనుకోలేదా? లవ్ గురించి చెప్పు ఒక 2 పదాలు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? వెనక చెట్లు బాగున్నాయి, ఏదో ఒకటి ఉంటుంది కదా. లవ్ గురించి ఏం చెప్తాం? ఏం లేవా? పేపర్లా చించేయడమేనా? చూస్తూ ఉంటావా మూవీస్కి వెళ్ళడము, సీరియల్స్ చూడడము, సంథింగ్ న్యూస్ అవన్నీ అప్డేట్ తీసుకుంటుంటావా? సో అనుకుంటావు ఎప్పుడైనా నాకు జబర్దస్త్లో అవకాశం వస్తే బాగుండు, శ్రీదేవి డ్రామా కంపెనీకి. సో ఇందులో ఉన్న వాళ్ళకి ఇన్స్టాకి ఎక్కువ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చూస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళాలి అందులోకి, ఇందులోకి వెళ్ళు, అందులోకి వెళ్ళు, వెళ్ళాలి. ఇంట్లోకి వెళ్ళే ఉన్నది అన్నట్టు నీకు ఫోర్స్ అన్నట్టు మొత్తం వాళ్ళకి అనిపించాలి. అంటే కొంతమంది తక్కువ రీచ్ ఉన్న వాళ్ళని కూడా పిలుస్తున్నారు ఈ మధ్యలో. తక్కువ రీచ్ ఉన్న వాళ్ళని పిలవడము, తక్కువ రీచ్ ఉన్న వాళ్ళతో సాంగ్స్ చేయించుకోవడము, వాళ్ళకి ఏదో ఒక క్యారెక్టర్స్ ఇవ్వడం అట్లా చేస్తూ ఉన్నారు. సమ్ ఇక్కడ మిస్టేక్ కమిట్మెంటా లేకపోతే టాలెంటా? టాలెంట్ ఉన్నోళ్ళు వెళ్ళలేకపోతున్నారు కమిట్మెంట్ వల్ల. ఇండస్ట్రీలో కంపల్సరీగా టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కుతారట, నిజమేనా? మనం చూస్తూనే ఉంటాం, ఇప్పుడు వచ్చిన హీరోయిన్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో రానే రాదు. నేను పర్టికులర్గా ఇండస్ట్రీని కూడా పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడడానికి ఉండదు. సో ఏ జాబ్లోనైనా సాఫ్ట్వేర్ అయినా కావచ్చు, ఇప్పుడు నువ్వు వెళ్ళేటువంటి హీరో స్ట్రింగ్లో కూడా ఉండొచ్చు. బట్ అది కూడా నీకు నచ్చకపోయినా బ్యాక్ వచ్చే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయి. ఒకవేళ నీకు అక్కడ కూడా లేదు, ఖచ్చితంగా కావాలి అంటేనే ఇక్కడ నువ్వు వర్క్ చేయాలి. ఒకవేళ నీకు ఇంతే శాలరీ వస్తా, అట్లుంటే ఇంకెక్కువ శాలరీ ఇస్తా అని చెప్పేసి ఎవరన్నా సంథింగ్ హెచ్ఆర్ కావాలంటే చాలా కష్టం అందులో. సో మేనేజర్ కావాలంటే ఇంకా కష్టం. సో ఆ ప్లేస్లో నీకేమైనా అట్లాంటివి ఉంటే పూజ ఏం చేస్తుంది నెక్స్ట్ స్టెప్? ఇందులో అయితే అలాంటివి ఏమి ఉండవు ఏవియేషన్ దాంట్లో, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు. అలాంటివి ఏమి ఉండవు కాబట్టి గుడ్డిగా నమ్ముతావు పూజ. ఇన్స్టా మొత్తానికి అమ్మాయిలందరూ కలిసి అబ్బాయిలను చెడగొడుతున్నారట, నిజమేనా? వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ వీడియోస్ వల్లనే అబ్బాయిలు చెడిపోతున్నారు. లేదా? నిజం చెప్పు. నిజం. సో ఇప్పుడు నువ్వు ఒకటి బ్లాక్ డ్రెస్ అండ్ బ్యాంకాక్ వెళ్ళినటువంటి అవి పెట్టావు. సో నిన్ను చాలామంది షేర్ చేసుకున్నారు వేలల్లా. అంటే నువ్వు అక్కడ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా పూజ, ఇచ్చినట్టే కదా. అంటే మనం ఇష్టంగా మనం వేసుకుంటున్నాం, మనకంటే ఒక ఇష్టం ఉంటుంది. తిండి అయినా కావచ్చు, నిద్ర అయినా కావచ్చు, మన చదువైనా సంథింగ్ ఏదైనా కావచ్చు. కానీ జనాలు పూజని ఇలానే చూడాలనుకున్నప్పుడు పూజ ఎందుకు అక్కడ మైనేజ్ చేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని వెళ్ళడానికి రీజన్ ఏంటి? బ్యాంకాక్, నేను అసలు డ్రెస్ కొనుక్కుంది బ్యాంకాక్ కోసం. ఓ ఇట్లాంటివి కూడా ఉంటాయా? సూపర్. అసలు దానికోసమే కొనుక్కున్నా, లేకపోతే నేను అలాంటివి వేసుకొని అసలు ఏం రీల్స్ చెయ్యను. సో బ్యాంకాక్ కోసం కొనుక్కున్నా కాబట్టి అదొక్కటే అది ఉంటుంది రీల్. దాచి పెట్టుకున్నావు దాని అట్లా బ్యాగ్ పెట్టుకొని అట్లా పాష్కి వెళ్తూ ఉంటే మొత్తం బ్యాంకాక్ పిల్ల అనుకున్నాం మేము, హైదరాబాద్ వైజాగ్ పిల్ల అనుకోలే.
సో థ్యాంక్ యూ పూజ, ఎందుకంటే జనరల్గా సాఫీగా సాగిపోయింది. బట్ ఎందుకంటే సో నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు. సో నీకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బట్ ఆ ఫాలోయింగ్తో నువ్వు ఇంకా మంచి ఆఫర్స్ రావాలి. సో మంచిగా ఉన్నవే తీసుకో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సిచ్యువేషన్స్ బాగాలేవు. ఒక అమ్మాయిగా ఉన్నావు కాబట్టి అన్నీ ఆలోచించుకో. అందులో నువ్వు మళ్ళీ హెయిర్ రోస్టర్గా ఎంచుకున్నటువంటిది అంటే మంచి పోస్ట్ అదంటే అది చేయడానికి చాలామంది ముందుకు రారు, చాలా కష్టం కాబట్టి. సో థ్యాంక్ యూ, నీకు ఇట్లా మంచి అవకాశాలు రావాలని అయితే మేమైతే హార్ట్ఫుల్గా మా శివ స్టూడియో నుండి కోరుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. పూజ చూడడానికి చాలా క్యూట్గా ముద్దుగా, ఆమె వాయిస్ చాలా బాగుంది. బట్ హెయిర్ రోస్టింగ్ అవుతుందట. బట్ ఆమెను కొన్ని సమయంలో మనం మిస్ కావచ్చు, ఎందుకంటే యాక్టింగ్ కోసం వచ్చినట్టు అమ్మాయి ఆ మూమెంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి. సో 2 సబ్జెక్టులను యాడ్ చేసి తీసుకోవడం జరిగింది. సో మీకు కనుక పూజ చెప్పినటువంటి బ్యాంకప్ డ్రెస్ నచ్చితే పూజని చూసేటువంటి ఫ్యాన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. తనకు మాత్రం కంపల్సరీగా సపోర్ట్ చేయండి. సో మీరందరూ కలిసి నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్కి పూజని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.